தேவனுடைய புதிதான கிருபை இரக்கங்களுக்காக தேவனை துதிக்கிறோம். దేవుని నూతన కృప కనికరములను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. இந்த நாளும் நாம் தேவனுடைய சமூகத்தில் நாம் விசுவாசத்தோடு இந்த நாள் முழுவதும் காத்திருப்போம். ఈ దినముల్లో దేవుని సన్నిధిలో మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెడదాం. நம்முடைய கான்ஃபரன்ஸினுடைய தீம் எழும்பி பிரகாசி. మన కాన్ఫరెన్స్ கர்த்தருடைய ஒளி உண்மையில் வந்தது என்று మన కాన్ఫరెన్స్ యొక్క అంశము లెమ్ము తేజరిలము దేవుని వెలుగు నీ మీద వచ్చి ఉన్నది. நம் சகோதரர்களாய் நாம் காலை வேளையிலே அந்த கான்ஃபரன்ஸினுடைய பேஸ்ட் ஆன் த தீம் வி கேன் மெடிடேட் ఫ్యూ వర్సెస్. సహోదరులుగా మనము ఈ ఉదయకాలం ముందు ఈ అంశం మీద కొన్ని వచనములను మనం ధ్యానిద్దాం. లూక్ చాప్టర్ 11. లూకా సువార్త 11వ అధ్యాయము verse 35 and 36 நான் வாசிக்கிறோம். 35-36లో మనం ఈ విధంగా చదువుతున్నాం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైన చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగే దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. verse 33லிருந்து 36 వరకు நாம் we can get many truths. 33వ వచనముల నుంచి 36 వరకు మనం అనేక సత్యములను ఇక్కడ తెలుసుకొనవచ్చు. 33లో 34, 35, 36లో we can get many truths. 33, 34, 35, 36లో అనేకమైన సత్యములను మనం గ్రహించగలం. ఇక్కడ அதில் நாம் 35 and 36 அந்த காலையில் நாம் தியானிக்கலாம். ఈ ఉదయ కాలం ముందు 35, 36 వచనములు మనం ధ్యానిద్దాం. ஒரு காலத்தில் நாம் டார்க்காக இருந்தோம். ఒకనొక కాలం ముందు మనము చీకటై ఉంటిమి. கர்த்தர் இப்பொழுது நம்ம வெளிச்சமாக்கி இருக்கிறார், ஒளியின் பிள்ளைகளாக்கி இருக்கிறார். దేవుడు ఇప్పుడు మనల్ని వెలుగుగా చేశారు, వెలుగు సంబంధులుగా, వెలుగు పిల్లలుగా చేశారు. ஸோ 36ல நான் என்ன வாசிக்கிறோம் அப்படின்னா நம்மளுடைய லைஃப்பில் எந்த ஏரியாவிலையும் டார்க்னஸ் இருக்கக்கூடாது. 36లో మనం ఏం చదువుతున్నామంటే మన జీవితంలో మనం ఏ భాగంలో చూసినా కానీ చీకటి అనేది కనపడకూడదు. அதாவது உன் சரீரம் ஒரு புறத்திலும் இருளடைந்திராமல் முழுவதும் வெளிச்சமாக இருந்தால் அப்படின்னு வாசிக்கிறோம். ఏ భాగమైన చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే అని మనం చదువుతున్నాం. அது சரீரம் அப்படின்னு சொல்றதை விட நம்மளுடைய ஜீவிதம் ஒரு புறத்திலும் இருளடைந்திராமல் முழுவதும் வெளிச்சமாக இருக்கணும். అంటే నీ దేహమంతయు అనే దాని ప్లేస్లో మనం మన జీవితమును పెట్టుకుని మన జీవితంలో ఏ భాగమైన చీకటిగా ఉండకుండా వెలుగుమయమై ఉండినట్లు అని మనం చదువుదాం. ఆల్ ఏరియాస్, అన్ని భాగముల్లో ఒక విషయం అని కాదు, అన్ని విషయముల్లో. ஒரு 100 ఏరియాస్ இருக்கு அப்படின்னா 100 ఏరియాస్லயும் வெளிச்சம் இருக்கணும். ఒక 100 భాగములు ఉంటే ఆ 100 భాగముల్లో కూడా వెలుగు ఉండాలి. எங்கேயும் இருள் இருக்கக்கூடாது, ఎక్కడ చీకటి ఉండకూడదు. சரி, இந்த காலையில் நாம் ஒரு ஏரியாவை நாம் எடுத்துக்கலாம். ఈ ఉదయకాలం ముందు ఒక భాగం గురించి మనం ధ్యానిద్దాం. ఇన్ ద ఏరియా ఆఫ్ మనీ మ్యాటర్స్. ఇది డబ్బు సంబంధించినది. இதில் எவ்வளவேனும் டார்க்னஸ் இருக்கக்கூடாது. ஆமாம், ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి ఉండకూడదు. முக்கியமான ஏரியா. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ஏன்னா நம்ம சூழ்ந்துள்ள புறஜாதியான ஜனங்களாக இருந்தாலும் சரி அல்லது கிறிஸ்தவர்களாக இருந்தாலும் சரி, இந்த ஏரியாவில் நிறைய டார்க்னஸ் இருக்குது. మన చుట్టుపక్కల ఉన్న ఇతర క్రైస్తవులైనా సరే లేకపోతే అన్యులైనా సరే ఈ విషయంలో ఎంతో చీకటి వారిలో ఉంటుంది. இந்த ஒரு ఏరియాவை இந்த காலையில் நாம் தியானிக்கலாம். ఈ ఉదయకాలం ముందు ఈ ఒక్క అంశం గురించి మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చాప్టర్ 5 5వ అధ్యాయం వైపు తిప్పుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 8 వాసిக்கிறோம். 8వ వచనం నుంచి మనం చదువుదాం. మీరు పూర్వం ముందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్లే నడుచుకునడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. verse 14 up to 14. ఏలే అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడే ఆయనను అవమానకరమై ఉన్నది.
సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినప్పుడు ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ஓகே, நாம் முற்காலத்தில் நாம் இருளார் அந்தகாரமா இருந்தோம். ఒకనొక సమయం ముందు మనం చీకటి అయి ఉంటిమి. இப்பொழுது கர்த்தர் நம்ம வெளிச்சத்தின் பிள்ளைகளாக்கி இருக்கிறார். ఇప్పుడు దేవుడు మనల్ని వెలుగు పిల్లలుగా చేశారు. ஸோ நாம் அந்த வெளிச்சத்தின் பிள்ளையாக நான் நடந்து கொள்ளணும். ఇప్పుడు ఆ వెలుగు పిల్లల కింద మనం వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. அப்போ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ குறித்து 3 things mentioned in verse 9. ఇక్కడ ఆత్మఫలము గురించి 3 విషయములు 9వ వచనంలో చెప్పబడి ఉంది. ஒன்று நற்குணம், இன்னொன்று ரைச்சியஸ்னஸ் అండ్ ఉన్మై அப்படின்னு వాసిக்கிறோம். ఒకటి మంచితనము, రెండవది నీతి, మూడవది సత్యము అని ఇక్కడ రాయబడి ఉంది. ఓకే, இப்போ verse 11ல ఇప్పుడు 11వ వచనంలో கனியற்ற అంధకార క్రియలకు ఉడன்படாத அப்படின்றது. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండకడి అని ఉంది. அப்போ எதற்கு நான் உடப்படக்கூடாதுன்னு verse 9ல இருக்குது. என்னன்னு, ఎందులో మనం పాలువారై ఉండకూడదు, எதெல்லாம் உண்மை இல்லையோ, ఏదైతే సత్యము కాదో, எதெல்லாம் நீதி இல்லையோ, ఏదైతే నీతి కాదో, எதெல்லாம் நற்குணம் இல்லையோ, ఏదైతే మంచితనము కాదో அதுக்கு நான் உடன்படக்கூடாது. వాటిలో మనం పాలువారమే ఉండకూడదు. అవిகளை நாம் ఎక్స్పోజ్ பண்ணணும் அந்த இடத்துல. நான் సో అటు వాటిని మనం బహిర్గతం చేసేవారి కింద మనం ఉండాలి. இதுதான் வெளிச்சத்தின் பிள்ளைகளா நாம் நடந்து கொள்றது. ఇదే వెలుగు బిడ్డల కింద మనం నడుచుకోవడం అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి రీసెంట్గా நம்ம వన్ ఆఫ్ అవర్ చర్చ్ బ్రదర్స్ ఐ నో, ఇటీవలే నాకు తెలిసిన మన చర్చ్ సహోదరులో ఒక సహోదరుడు கவர்மெண்ட்டினுடைய கார்பரேஷனில் ஒரு டிரான்ஸ்போர்ட் கார்பரேஷனில் அவர் வந்து ஒரு போஸ்டிங்காக எக்ஸாம்லாம் எழுதினார். గవర్నమెంట్ ఉద్యోగంలో మన రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించి అందులో ఒక ఉద్యోగం కోసం ఒక పరీక్ష రాశారు. ఇతనాయిరం పోస్ట్ గవర్నమెంట్ పోడ పోదు. గవర్నమెంట్ ఇన్ని వేల పోస్టులు తీయబోతున్నారు. இப்போ எலெக்ஷன் வேறு வரப்போகுது. ఇప్పుడు ఎలక్షన్ కూడా రాబోతుంది తమిళనాడులో. ஸோ இவற்றை மேலே உள்ள அதிகாரி வந்து இவ்வளோ லேக்ஸ் அப்படின்னு சொல்லிட்டு டிமாண்ட் பண்ணுறார். ఈ సహోదరుడి మీద పై అధికారి ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఈ ఉద్యోగం కావాలంటే ఇన్ని లక్షలు నువ్వు లంచం ఇవ్వాలి అని చెప్పి తనని డిమాండ్ చేస్తున్నారు. அவர் தெளிவாக தன்னுடைய மேல் அதிகாரி ஆஃபீஸர்கிட்ட சொல்லிட்டார். ఆయన ఎంతో చక్కగా వివరముగా తన పై అధికారికి చెప్పారు. సార్, ఐఎమ్ ఏ క్రిస్టియన్. సార్, నేను క్రైస్తవుడనండి. ఐ వోంట్ డూ ఎనీథింగ్ అగేన్స్ట్ మై కాన్సెన్స్. నా మనస్సాక్షికి విరోధముగా నేను ఏది చేయను. ఐ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్ వెరీ వెల్. నిన్న పరీక్ష చాలా బాగా రాశాను. என்னுடைய సర్టిఫికేట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. నా సర్టిఫికేట్లు అన్నీ క్రమంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఓకే, எனக்கு கிடைச்சா கிடைக்கட்டும். సరే, నాకు దొరికితే ఆ ఉద్యోగం వస్తే వస్తుంది. நான் அது மாதிரி பிரைபில் நான் கொடுக்க மாட்டேன். కానీ లంచం మాత్రం నేను ఇవ్వను. See, he has taken a very good stand. He determined in his heart not to defile. తన హృదయంలో స్థిరపరచుకుని నిశ్చయించుకుని తను కలుషితం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. இந்த ஏரியாவில் தான் அந்த మற்றவர்கள்லாம் என்ன செய்கிறாங்கன்னா கொடுக்குறாங்க. మిగిలిన వారందరూ ఏం చేస్తున్నారంటే లంచం ఇచ్చేస్తున్నారు. అలా దట్ ఈస్ డార్క్నెస్. అదంతా చీకటి. இந்த டார்க்னஸ் மத்தியில் ఈ చీకటి మధ్యలో దేవునుடைய பிள்ளை என்ன செய்கிறார் அப்படின்னா, నో, எனக்கு இந்த జాబ్ எனக்கு வேண்டாம். ఈ దేవుని బిడ్డ ఏం చేస్తున్నారంటే నాకు ఈ ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కర్తరిడத்திலிருந்து வந்தா எனக்கு வரட்டும். దేవుని దగ్గర నుంచి ఉద్యోగం వస్తే వస్తుంది, నో షార్ట్ కట్. కానీ ఆ యొక్క అడ్డదారులు వద్దు. இன்னொரு சகோதரனை நான் அறிவேன். ఇంకో సహోదరుని కూడా నాకు తెలుసు. அவருடைய ஒய்ஃப் டீச்சராக ஒர்க் பண்ணாங்க. ఆ సహోదరుడు భార్య టీచర్ కింద పనిచేశారు. அவருடைய எவ்ரிடே அவங்களுடைய ஒர்க்குக்காக போகணும் அப்படி கிட்டத்தட்ட 30-40 கிலோமீட்டர்ஸ் ட்ராவல் பண்ணணும். போவர்ட் 40, வர ரிட்டர்ன் 40. பெர் డే 80 kilometers షీ హ్యాస్ టు ట్రావెల్. ప్రతిరోజు ఆ సిస్టర్ ఉద్యోగానికి వెళ్ళాలంటే వెళ్ళడానికి 40 కిలోమీటర్లు, రావడానికి 40 కిలోమీటర్లు, మొత్తం రోజుకి 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. ஒவ்வொரு தடவையும் యాన్యువల్ కౌన్సిలింగ్ వரும், ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ వரும். ప్రతి సంవత్సరము ఆ సంవత్సరానికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్లకు సంబంధించిన కౌన్సిలింగ్ నడుస్తుంది. நாளைய தினம் கவுன்சிலிங் இருக்குது அப்படின்னா அந்த பிரதர் சிஸ்டருக்கு நாளைய தினம் கவுன்சிலிங் இருக்குது, ப்ளீஸ் ப்ரே அப்படிம்பார். రేపటి దిన ముందు కౌన్సిలింగ్ ఉందంటే బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ సిస్టర్కి రేపటి దిన ముందు ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆ యొక్క చర్చలు జరుగుతాయి,
దాని గురించి ప్రార్థన చేయండి అని చెప్తారు. நானும் ஜெபம் பண்ணுவேன். మేము ప్రార్థన చేస్తాం. கவுன்சிலிங் வரும், తర్వాత ఆ కౌన్సిలింగ్ రోజు వస్తుంది. இவங்களுக்கு போஸ்டிங் ட்ரான்ஸ்ஃபர் கிடைக்காது. సిస్టర్కి ఏమో ట్రాన్స్ఫర్ రాదు. யார் யாரெல்லாம் ஆஃபீஸர்ஸை பார்த்து எங்கெங்கெல்லாம் கொடுத்துட்டு வந்துட்டாங்களோ, பணத்தை பிரைபரி முடிச்சுட்டு வந்துட்டாங்களோ, அவங்களுக்கெல்லாம் ட்ரான்ஸ்ஃபர். ఎవరెవరైతే నియరర్ ప్లేసెస్, దే విల్ బి పోస్టెడ్ ఇన్ వెరీ నియరర్ ప్లేసెస్. ఎవరెవరైతే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి లంచం ఇచ్చి వస్తారో వారికి దగ్గరలో ఉన్న స్థలములకి ట్రాన్స్ఫర్ వస్తుంది. ఐ నో దట్ బ్రదర్, హీ ఈస్ ద రెస్పాన్సిబుల్ బ్రదర్ ఆల్సో. ఆ సహోదరుడు నాకు తెలుసు. ఆ సహోదరుడు బాధ్యతమైన సహోదరుడు కూడా. దేవుని அவர்கள் ஆசீர்வதிச்சிருக்கிறார். దేవుడు ఆయన దీవించారు. ఓకే, ஒரு ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ ఇయర్ కౌన్సిలింగ్, థర్డ్ ఇయర్ కౌన్సిలింగ్, ఎవ్రీ ఇయర్ కౌన్సిలింగ్ షుడ్ అటెండ్. సో మొదటి సంవత్సరం కౌన్సిలింగ్కి వెళ్ళేవాళ్ళు, రెండో సంవత్సరం కౌన్సిలింగ్కి, మూడో సంవత్సరం కౌన్సిలింగ్కి, అలా కౌన్సిలింగ్కి వెళ్తూనే ఉండేవాళ్ళు. அவ்வளோதான், ஒன்றுமே கிடைக்கல. కానీ ఏమీ రాలేదు ఆవిడకి. సో బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ దే డిసైడెడ్. సో భార్య భర్త కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దే వెకేటెడ్ దర్ హోమ్ టౌన్ ఓన్ హౌస్ నుండి లొకాలిటీలో దే వెకేటెడ్ దర్ హౌస్, దే మూవ్డ్ టు దట్ స్పాట్, వర్క్ స్పాట్గా పోయిటాங்க. వాళ్ళు ఏం చేశారంటే రోజు అంత దూరం ప్రయాణం చేయడం కష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళ సొంత ఊర్లోనే ఆ ఇల్లును ఖాళీ చేసి ఆ ఉద్యోగం ఉన్న స్థలంకి వాళ్ళు వెళ్ళిపోయారు. இப்போ ஹஸ்பண்ட் அங்கேருந்து 40 kilometers ట్రావెల్ பண்ணுவார். ఇప్పుడు భర్త అక్కడ నుంచి తన ఉద్యోగ నిమిత్తము 40 కిలోమీటర్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఓకే, ఓన్ హౌస్ విட்டுட்டு அவங்க రెంటల్ కోసుకు పోయిட்டாங்க. వాళ్ళు సొంత ఇల్లుని విడిచిపెట్టి వాళ్ళు అద్దె ఇంటికి వెళ్ళారు. ఈస్ దేర్ ఎనీ సఫరింగ్? ఎస్, దేర్ ఈస్ సఫరింగ్. ఇక్కడ ఏమైనా కష్టం ఉందా, శ్రమ ఉందా అంటే ఉంది, శ్రమ ఉంది. సో இப்படிப்பட்ட சூழ்நிலைகளில் நாம் என்ன செய்யணும்? பாவத்துக்கு we should resist sin. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే అంటూ షెడ్డింగ్ బ్లడ్ அப்படின்னு వాసిக்கிறோம். ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయాలంటే రక్తము కారునంతగా పాపముతో పోరాడవలను అని చెప్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? అంటే దాని అర్థం ఏంటి? హీబ్రూస్ చాప్టర్ 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దిస్ ఇస్ వాకింగ్ ఇన్ లైట్. ఇది వెలుగులో నడవడం అంటే. సో వాకింగ్ ఇన్ రైచియస్నెస్ అండ్ వాకింగ్ ఇన్ హోలీనెస్. ఇది పరిశుద్ధతలోను నీతిలోను నడవడం అంటే ఇది. హీబ్రూస్ చాప్టర్ 12 verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. நாம் எந்த அளவுக்கு நாம் எதிர்த்து நிக்கணும், போராடணும் அப்படின்னா ఎంతవరకు మనం దాన్ని ఎదిరించి పోరాడాలి అంటే అంటూ షెడ్డింగ్ బ్లడ్, రక్తము కారునంత వరకు మనం చేయాలి. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? యేసు சொன்னது இந்த வார்த்தைக்கு என்ன அர்த்தம்? యేసు ప్రభు చెప్పిన ఈ మాటకి దాని అర్థం ఏంటి? இதான் ஜீசஸ் சொன்னார். ఇది యేసు ప్రభు చెప్పారు. அதாவது பாவம் செய்யறதை விட இந்த கண்ணை புடுங்கிடலான்னார். ఏం చెప్పారంటే పాపం చేయడానికి బదులుగా నీ కన్నును పెరికివేయండి అని అన్నారు. పాపం చేయறதை விட இந்த கையை வெட்டலான்னு சொன்னார். పాపం చేయడానికి బదులుగా మీ చెయ్యిని నరికివేయండి అన్నారు. நான் லஞ்சம் கொடுக்கவும் மாட்டேன், నేను లంచం ఇవ్వను, లంచం கொடுத்து షార్ట్ కట్ எடுத்தல நான் ஒரு పోస్టింగ్ வாங்க மாட்டேன், లంచం కోసం నేను డబ్బులు ఇచ్చి అడ్డదారిలో నేను ఒక పోస్టింగ్ సంపాదించను. இதான் பாவத்துக்கு விரோதமா எதிர்த்து போராடுறது. ఇది పాపానికి వ్యతిరేకంగా పోరాడడం అంటే. See, జీసస్ எந்த அளவுக்கு இந்த verse జీసస్னுடைய verse இது యేసు ప్రభు చెప్పిన మాట. இது కడసిల కల్వారిలో மட்டும் రక్తం చిందినది అర్థం లే. ఇది ఆఖరి దినముల్లో కల్వరి సిలువ దగ్గర మాత్రమే రక్తం చిందించిన దాని అర్థం కాదు. లూక్ చాప్టర్ 4, లూకా సువార్త 4వ అధ్యాయం వైపు తిప్పుదాం. tempted Satan 40 days fasting க்கு பிறகு wilderness temptationல he tempted. సైతానుడు 40 దినములు యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శోధించడానికి వచ్చి ఈ విధంగా శోధించాడు. verse 2లో వాసిக்கிறோம். 2వ వచనంలో మనం చూస్తాం. 40 days முடிச்சதுக்கு அப்புறம் அவருடைய பசி, కடுமையான పసి. 40 దినములు ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఆయనకి విపరీతమైన ఆకలి ఉంది. இப்போ Satan ஒரு సజెషన్ கொண்டு வரான். ఇప్పుడు సైతానుడు వచ్చి ఒక సలహా ఇస్తున్నాడు. உன்னுடைய డాడీ உன்னை கைவிட்டார், உன்னை చూడు మీ నాన్న నీ చేయి విడిచిపెట్టేశాడు. 40 days உன்னை வந்து wilderness கொண்டு போயிட்டார். 40 దినాలు మిమ్మల్ని అరణ్యానికి తీసుకెళ్ళిపోయాడు. 10 నాள் 20 days 30 days 40 days 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 30 రోజులు కాదు, 40 రోజులు అరణ్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళాడు. Where is your dad? నీ తండ్రి ఎక్కడ? నీ తండ్రి ఎక్కడ? Where is your God? నీ దేవుడు ఎక్కడ? See, completely உன்னை குறித்துதான இந்த no thoughtfulness, నీ గురించి ఒక ఆలోచన కూడా లేదు ఆయనకి. இந்த wild beast இருக்கக்கூடியதான இந்த
வில்டர்னஸ் லீட் பண்ணிட்டார். ఇక్కడ అడవి మృగములు ఉండే ఒక అరణ్యంలోనికి నేను నడిపించాడు ఆయన. உன்னை அவர் கைவிட்டார். నీ చేయి విడిచిపెట్టాడు. அதனால நான் சொல்ற சஜஷனை கேளு. అందుకని నేను ఒక సలహా ఇస్తాను, విను. 40 days ఆయిடுச்சு. 40 రోజులు అయిపోయింది కదా. You will die. చచ్చిపోతావు ఇంకా నువ్వు. So turn the stone into bread. అందుకే ఈ రాయిని రొట్టెగా మార్చుకుని తిను. இதான் ஒரு சஜஷன் கொண்டு வரா. అలా అని చెప్పి ఒక సలహా తీసుకుని వస్తున్నాడు. இப்ப பாவத்துக்கு விரோதமாய் இயேசு போராடினார் அப்படின்னா என்ன அர்த்தம்? పాపమునకు విరోధముగా యేసు ప్రభు పోరాడారు అంటే దాని అర్థం ఏంటి? செத்தாலும் சாவனே ஒழிய నేను చనిపోతే చనిపోనివి, కానీ என்னுடைய பசிக்காக இந்த என்ன செய்ய மாட்டேன் அப்படின்னு, இந்த கல்லை நான் மாற்ற மாட்டேன் அப்படின்னு. నా ఆకలి గురించి ఈ రాయిని రొట్టెగా నేను మార్చను. எஸ் நிச்சயம். நான் ஒன்றும் செத்து போக மாட்டேன். నేనేం చనిపోను. என்னுடைய ஃபாதர் ஒரு வார்த்தை சொன்னார்னா போதும், நான் பிழைச்சுக்குவேன். నా తండ్రి ఒక్క మాట చెప్తే చాలు, నేను బ్రతుకుతాను. அவருடைய வாயிலிருந்து வருகிற ஒரு வார்த்தையினால் நான் பிழைச்சிருப்பேன். ఆయన నోట్లోంచి వచ్చే ఒక మాట వల్లే నేను బ్రతుకుతాను. இந்த போஜனத்தினால, இந்த அப்பத்தினால நான் பிழைக்கணும்னு அவசியம் இல்லை. ఈ భోజనం బట్టి, ఈ యొక్క తిండిని బట్టి నేను బ్రతకాలని అవసరం లేదు. அவர் பிழைத்திரு அப்படின்னு சொன்னா நான் பிழைச்சிருப்பேன். ఆయన బ్రతుకు అంటే బ్రతుకుతాను, அவ்வளவுதான். అంతే. நான் செத்தாலும் சரி, నేను చనిపోయినా సరే நான் இந்த ஷார்ட் கட் எடுக்க மாட்டேன். ఈ యొక్క అడ్డదారి మాత్రం నేను తీసుకోను. எஸ், இதான் பாவத்துக்கு விரோதமாய் போராடுதல். ఇదే పాపమునకు విరోధంగా పోరాడడం అంటే. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நம்மளுடைய இந்த ஏரியாவை கர்த்தர் வாட்ச் பண்ணிட்டே இருக்கிறார். ఈ భాగాన్ని మన జీవితంలో, ఈ అంశాన్ని దేవుడు గమనిస్తూనే ఉన్నారు. நம்மளுடைய ஃபைனான்ஷியல் மேட்டர்ஸ், మన ఆర్థిక సంబంధమైన విషయంలో அதுல ஒரு காலம் இந்த மாதிரி அன்ரைச்சியஸ் மீன்ஸ் வேஸ் இருக்கவே கூடாது. அதுல ఎప్పుడు కూడా మన జీవితంలో అన్యాయంగా వచ్చుబడి మార్గములు ఉండకూడదు. எனக்கு జాబ్ கிடைக்கலனாலும் பரவாயில்ல, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, எனக்கு ట్రాన్స్ఫర్ கிடைக்கலனாலும் సరే, నాకు ట్రాన్స్ఫర్ రాకపోయినా పర్లేదు, எனக்கு ప్రమోషన్ கிடைக்கலனாலும் సరే, నాకు పదోన్నతి లేకపోయినా సరే పర్వాలేదు, நான் பாவத்துக்கு விரோதமாய் நான் போராடுவேன். నేను పాపమునకు విరోధంగా పోరాడతాను. இங்க பாவத்துக்கு விரோதமாய் போராடணும்னு சொல்லப்பட்டிருக்கு. ఈ పాపమునకు వ్యతిరేకంగా పోరాడాలని ఇక్కడ రాయబడింది. జేమ్స్ 4:7 యాకోబు 4వ అధ్యాయంలో రెసిస్ట్ డెవిల్, రెసిస్ట్ సాతాన్ அப்படி வாசிக்கிறோம். దుష్టుని ఎదిరించమని అక్కడ ఉంది. మనం నెక్స్ట్ హీబ్రూస్, ద నెక్స్ట్ జేమ్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత యాకోబు ఉంటుంది. యాకోబు 4వ అధ్యాయంలో verse 4, 4వ వచనం, verse 7, 7వ వచనం మనం చూస్తాం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. நாம் பிசாசுக்கு நாம் எதிர்த்து நிக்கணும்னு வாசிக்கிறோம். అపవాదికి మనం ఎదురు నిలబడాలి అని ఇక్కడ మనం చదువుతున్నాం. హీబ్రూస్ 12:4 நாம் we should resist sin. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 పాపముతో మనం పోరాడాలి అని మనం చదువుతున్నాం. మార్క్ చాప్టర్ 7 we need not turn. మార్క్ చాప్టర్ 7 ట్రెడిషన్స్కి అగైన్స్టా మనం పోరాడணும். మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం ఈ యొక్క సంప్రదాయాలకి వ్యతిరేకముగా మనం పోరాడాలి. இந்த வேர்ல்ட்ல நிறைய ட்ரெடிஷன்ஸ் இருக்கு. ఈ లోకంలో చాలా సాంప్రదాయాలు ఉంటాయి. some elementary things, elementary worships எல்லாம் இருக்கு. అది ప్రాథమికమైన ఆరాధనలు, పూజలకు సంబంధించినవి ఉంటాయి. ట్రెడిషన్స్కి நாம் అగైన్స్టా இருக்கணும். మనం ఈ సాంప్రదాయాలకి వ్యతిరేకంగా పోరాడాలి. సిన్కి అగైన్స్టా మనం పోరాడాలి. పాపములకు వ్యతిరేకంగా పోరాడాలి. సాతానికి అగైన్స్టా మనం పోరాడాలి. సైతానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఏదోడు కూడా நாம் போராடக்கூடாது. దేనితో మనం పోరాడకూడదు అంటే, தீமை செய்கிறவர்களோடு கூட நாம் எதிர்த்து போராடக்கூடாது. మన కీడు చేసే వారితో మనం పోరాడకూడదు. That is written in Matthew 5:39. అది మత్తయి 5:39లో రాయబడి ఉంది. தீமையோடு எதிர்த்து நிற்க வேண்டாம். అది కీడు చేసే వారికి ఎదురు నిలబడాల్సిన అవసరం లేదు. You read మత్తయి సువార్త 5:39లో నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదురింపక. அப்படின்னா தீமைன்னா தீங்கு செய்கிறவர்களோடு கூட, అంటే మీకు కీడు చేసే వారిని ఎదిరింపక, நம்மை துன்புறுத்துவோரோடு கூட எல்லாம் நம்ம எதிர்த்து நிற்க கூடாது. நம்மள ஹர்ட் பண்றவங்க, మనల్ని గాయపరిచే వారికి ఎదురుగా మనం వాళ్ళని ఎదిరింపకూడదు. நமக்கு தீங்கு செய்கிறவர்கள், వారికి కీడు చేసే వారిని మనం ఎదిరించకూడదు. அப்படிப்பட்ட మనుషులோடு கூட நாம் எதிர்த்து நிற்க கூடாது. అటువంటి వారితో మనం ఎదురు నిలబడకూడదు. உன்னை எதிர்த்து நிக்காதேன்னு சொல்லுது. ఒకటేమో ఎదిరింపొద్దు అని చెప్తుంది, ஆனா எதோடெல்லாம் we should resist அப்படின்னு சொல்லுது. దేన్ని మనం ఎదిరించాలో ఇక్కడ చెప్తుంది. against sin, పాపమును ఎదిరించాలి. against traditions, మనం సంప్రదాయాలను ఎదిరించాలి. against Satan, సైతాన్ని ఎదిరించే వారి కింద ఉండాలి. ஆனா இன்னைக்கு நான் பார்க்கிற உலகத்துல గాని మనం చూసే లోకంలో அப்படியே எல்லாம் అప్సైడ్ డౌన్, எல்லாம் ఉల్టా. గాని దాని అంతటికి వ్యతిరేకంగా జరుగుతుంది. పాపతోడు ఎదుర్த்து పోరాడறது இல்ல, పాపంతో పోరాడడం లేదు, அப்படியே
காம்ப்ரமைஸ் பண்ணிடுறாங்க, పాపంతో ఇలా స్నేహం చేయడం, அல்லது ட்ரெடிஷன்ஸோட கூட காம்ப்ரமைஸ் பண்ணிடுறாங்க. ఈ యొక్క మనం ట్రెడిషన్లతో సాంగత్యం ஆனா చేయడం. யாரோட எதிர்த்து நிக்கிறாங்கன்னா நமக்கு தீங்கு செய்கிறவர்களோடு கூட எதிர்த்து நிக்கிறாங்க. కానీ ఎవరికి ఎదిరిస్తున్నామంటే మనకి కీడు చేసే వారికి ఎదురు నిలబడుతున్నాం. பிரியமானவர்களே, ప్రియమైన వారు, நாம் பாவத்துக்கு விரோதமாய் போராடுகிறதில் நாம் ரத்த சிந்துவோம். మనం పాపములకు విరోధంగా పోరాడే విషయంలో రక్తము కారినంతగా మనం పోరాడాలి. நான் சொன்னது ரெண்டு விட்னஸ்ல நிறைய மாதிரி சகோதரர்கள் இருக்கிறார்கள். నేను 2 సాక్ష్యములు చెప్పాను. ఇటువంటి సహోదరులు అనేక మంది ఉన్నారు. எனக்கு ஒரு காலம் நான் என்ன செய்ய மாட்டேன் அப்படின்னா, నేను ఎప్పుడు ఏమి చేయనంటే நம்மளுடைய సీక్రెట్ல எங்கேயும் இது மாதிரி ஒரு அன்ரைச்சியஸ்ல இருக்கக்கூடாது. నా యొక్క రహస్య జీవితంలో ఎక్కడ చూసినా కానీ ఇక అన్యాయం అనేది నాలో కనిపించకూడదు. நான் மெயினா ஒரு ஏரியா தான் நான் பார்க்குறோம், நம்மளுடைய மணி ஏரியா. మనము ఈ డబ్బు సంబంధించిన దానిలో మనం చూస్తున్నాం. நம்மளுடைய ஏர்னிங் ஈவன் 1 ரூபியா இருந்தாலும் சரி, நம்மளுடைய 1 ரூபி நம்மளுடைய வீட்டுக்கு வரக்கூடியதான 1 ரூபி ஏர்னிங், இட் ஷுட் பி அ ரைச்சியஸ் ஏர்னிங். మనము మన ఇంటిలోనికి వచ్చే 1 రూపాయి అయినా కానీ నీతితో మనం సంపాదించినదై ఉండాలి. நாம் ஏதாவது ஒரு அன்ரைச்சியஸ் வே ஆஃப் மீன்ஸ்ல ஏதாவது ஒரு மணி வருதுன்னா நம்ம என்ன செஞ்சு வைக்கிறோம், நம்மளுடைய பிள்ளைகளுக்கு ஒரு கர்ஸ் நாம் சேர்த்து வைக்கிறோம்னு அர்த்தம். అవినీతి సంబంధించిన డబ్బు ఏదైనా మన గృహంలోనికి వస్తుంది అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మన బిడ్డలకు ఒక శాపముని తీసుకొస్తున్నామని దాని అర్థం. எப்படி கேஆசி ஒரு பொய் சொல்லி அந்த நாகமாட்டேந்து ஒரு காரியத்தை வாங்கி விட்டது போல, గెహజీ ఒక అబద్ధం చెప్పి నయమాన్ దగ్గర నుంచి దాన్ని పొందుకున్న విధంగా, எஸ், அவன் என்னத்தை வாங்கிட்டான், ఏం తీసుకున్నాడు, அந்த வெள்ளி மற்ற காரியங்களை வாங்கிட்டான், அதோட கூட லெப்ரஸியும் வாங்கிட்டான். వెండి బట్టలు అవి తీసుకుని దానితో పాటు కుష్ఠరోగం కూడా తీసుకున్నాడు. அவனுடைய சந்ததிக்கு அந்த லெப்ரஸி, తన కుటుంబం, తన పిల్లలకి అందరికీ కుష్ఠరోగం వచ్చేస్తుంది. பிரியமானவர்களே, முற்காலத்தில் நாம் இருளா இருந்திருக்கலாம், ఒకప్పుడు మనం చీకటై ఉండవచ్చు. இப்ப நாம் வெளிச்சத்தின் பிள்ளைகளா இருக்கோம். ఇప్పుడు మనం వెలుగు పిల్లల కింద ఉన్నాం. நாம் இந்த மாதிரி விஷயங்களை நான் ஒருபோது நம்ம என்ன செய்யக்கூடாது அப்படின்னா உடன்படக்கூடாது. ఈ విషయంలో మనం ఎప్పుడు రాజీ పడిపోకూడదు. நான் ஒரு சகோதரனை நான் அறிவேன். నేను ఒక సహోదరుని ఎరుగుదును. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో వర్క్ பண்ணவர். ఆయన ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థలో పనిచేస్తున్నారు. సెక్యూరిటీ, ఆయన సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తున్నారు. నైట్ బస్సెస్ எல்லாம் ట్రాన్స్పోర్ట్కి నైట్ రిటర్న్ ఆகும். బస్సులన్నీ బయటకు వెళ్ళి రాత్రులు బస్సులన్నీ ఆ డిపోకి వస్తాయి. ట్రాన్స్పోర్ట్ డిపో ఎల్ల రిటర్న్ అల్ల నైట్ ఎల్ల రిటర్న్ ఎల్ల డిపోకి వరెల్ల అన్ని బస్సులు డిపోకి వచ్చేస్తాయి రాత్రికి. அதுல அந்த 2 செக்யூரிட்டியா இருக்கிறவர்கள் அந்த பஸ் உள்ளார என்ட்ரி ஆகும் பொழுது ఆ 2 సెక్యూరిటీలు ఉంటారు. బస్సు లోపలికి వచ్చేటప్పుడు பஸ்னுடைய ஃபுல்லா கம்ப்ளீட்டா செக் பண்ணணும். ஏதாவது பீப்புள் வந்து தங்களுடைய குட்ஸை விட்டுட்டு போயிருப்பாங்க. లోపల మొత్తం ఎవరైనా ఏదైనా మర్చిపోయి వెళ్ళిపోయారా ప్రయాణికులని మొత్తం వాళ్ళు చెక్ చేయాలి బస్ అంతా. சில பர்ஸ் விட்டுருப்பாங்க, சில பேக் விட்டுருப்பாங்க, కొంతమంది పర్స్ మర్చిపోతారు, కొంతమంది బ్యాగ్ మర్చిపోతారు. உடனே இந்த பீப்புள் என்ன செய்வாங்கன்னா அப்படி அதை எடுத்து கொண்டு போய் డిపో మేనేజర్ దే షుడ్ హ్యాండ్ ఓవర్ ఇట్. వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే వాళ్ళు ఏదైతే కనుగొన్నారో మర్చిపోయిన వస్తువులు వాటిని తీసుకుని వెళ్ళి డిపో మేనేజర్ గారికి ఇచ్చేయాలి. ఓకే, அவருடைய అన్కన్వర్టెడ్ డేస్ல వాళ్ళు మారు మనసు పొందిన దినముల్లో, అதாவது இருளாய் இருந்த பொழுது, అంటే వాళ్ళు చీకటి అయి ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి இது அவர் சொன்ன సాక్షి, అది ఆయన చెప్పిన సాక్ష్యం. இப்ப 2 கீ பாட்டில் இருக்கு உள்ளார, లోపల జనங்கள் విట్టిட்டு పోనదాన బాటిల్ 2 గీ బాటిల్స్ இருக்கு. అలాగా ఎవరో 2 నెయ్యి సీసాలు మర్చిపోయి వెళ్ళిపోయారు. ఓకే ఓకే, ఉనకు ఒక బాటిల్ ఎనకు ఒక బాటిల్. అప్పుడు ఏమనుకునే వాళ్ళంటే 2 సెక్యూరిటీ గార్డులు, సరే నువ్వు ఒక సీసా తీసుకో, నేను ఒక సీసా తీసుకుంటారు. ఇప్పుడు ఇదాం పాస్ట్, ఇది వాళ్ళ గతము, డార్క్నెస్, అదంతా చీకటి. ఇప్పుడు నౌ షీ గాట్ సేవ్డ్. ఇప్పుడు ఆయన మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు. இப்ப அதே போஸ்டிங் தான், அதே ஜாப் தான், அதே செக்யூரிட்டி தான், అదే ఉద్యోగము, అదే సెక్యూరిటీ. இப்ப உள்ளார அதே பஸ் உள்ளார மறுபடியும் வருது. ఇప్పుడు లోపలికి మళ్ళా బస్సు వస్తుంది. நிறைய థింగ్స్ எல்லாம் நிறைய உள்ளார மிஸ் ஆகி வருது. కానీ చాలా మంది చాలా మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. இப்போ ஒருத்தர் அன்ரைச்சியஸ்ல இருக்கார், ஒருத்தர் ரைச்சியஸ்ல இருக்கார். ఒకళ్ళేమో అవినీతిలో ఉన్నారు, ఒకళ్ళు నీతితో ఉన్నారు. ఓకే, இந்த థింగ్స్ எல்லாம் பார்க்கறாங்க, అవన్నీ చూస్తున్నారు. இவர் என்ன சொல்றாருன்னா, நோ நோ வி షుడ్ నాట్ టేక్ ఇట్, వి షుడ్ హ్యాండ్ ఓవర్ టు ది మేనేజర్ அப்படிங்கறாரு. ఈయన ఏమంటున్నారంటే మనం ఇవి తీసుకోకూడదు, మేనేజర్ గారికి ఇచ్చేయాలి, డిపో మేనేజర్. அப்ப அந்த இடத்துல 2 பேருக்கு என்ன வருதுன்னா பிரச்சனை வருது. అప్పుడు అక్కడ ఇద్దరికి ఏమైందంటే ఇద్దరికి కష్టం, ప్రాబ్లం వచ్చింది. இதான் அந்த இடத்துல லைட்டா இருக்குது. ఇది ఆ విషయంలో వెలుగై ఉండటం అనేది. இருள் இருக்கிறது மத்தியில அந்த இடத்துல லைட்டா இருக்குது. చీకటి మధ్యలో వెలుగై ఉండటం అంటే అది. அதான் எபேசியன்ஸ் 5 நான் வாசிச்சோம். అదే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివాం. நான் இனி உடன்பட மாட்டேன், నేను దేనికి ఒప్పుకోను,
உன்னுடைய இந்த அந்தகார கிரியைக்கு நான் உடன்பட மாட்டேன். ఈ అంధకార సంబంధమైన క్రియలతో నేను పాలువారినై ఉండను. இது உண்மையற்ற நற்குணமற்ற இந்த விஷயத்துக்கு நான் உடன்பட மாட்டேன். ఇది మంచిది కానీ ఈ యొక్క సత్యము కానీ నీతి కాని దానికి నేను అంగీకరించను. அருமையானவர்களே, இப்படிதான் நாம் என்ன செய்யணும் அப்படின்னா, இந்த உலகத்துல நான் பூமியின் நாம் வெளிச்சமா இருக்கணும்னு வேதம் சொல்லுது. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద మనం వెలుగై ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. బుక్ ఆఫ్ జకరియా, జకరియా గ్రంథము చూద్దాం. చాప్టర్ 14, జకరియా 14, జకరియా 14 verse 20. 20 వచనం. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకి ప్రతిష్ఠితము అన్నమాట రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్ళెము వలె ప్రతిష్ఠములుగా ఎంచబడును. The last verse 21 also. 21 కూడా, యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న ప్రాంతములన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వండుకొందురు. ఆ దినమున కానానీయుడు ఇకను సైన్యములకు అధిపతిగా యెహోవా మందిరంలో ఉండడు. கர்த்தரின் ஆலயத்திலே யாதொரு கானானியனும் இருப்பதில்லை அப்படின்னு. ఆ దినమున కానానీయుడు ఇకను యెహోవా మందిరంలో ఉండడు. కనానియన్ அப்படின்னா மெர்ச்சன்ட்ஸ். కానానీయుడు అంటే వర్తకులు, அதாவது லாபம் பார்க்கறதான, அதாவது ப்ராஃபிட் அண்ட் கெயின் தேடுகிறதான மெர்ச்சன்ட்ஸ் கர்த்தருடைய ஆலயத்தில் இருப்பதில்லை அப்படின்னு வாசிக்கிறோம். ఈ కానానీయులు అంటే లాభము కొరకు వాళ్ళు లావాదేవీలు చేసేవాళ్ళు, అంటే వ్యాపారవేత్తలు అని మనం ఇక్కడ చూస్తున్నాం. என்ன சவுத்தில் ஒரு தமிழ்நாட்டில் ஒரு சவுத்தில் ஒரு முக்கியமான ஒரு சிட்டியில் உள்ள நான் ஒரு சர்ச்சை நான் அறிவேன். తమిళనాడులో దక్షిణ వైపు ఉన్న ముఖ్యమైన ఒక పట్టణం నాకు తెలుసు. அந்த நல்ல அவங்களுடைய காங்கிரிகேஷன் நல்ல ஒரு பிக் காங்கிரிகேషన్. అక్కడ చర్చిలో వాళ్ళు చాలా ఎక్కువ మంది సమాజకు కూడుకుంటూ ఉంటారు. అక్కడ ஒரு நாளைக்கு சர்வீசஸே 3 சர்வீஸ் போல நடக்கும். వాళ్ళకి ఒక రోజుకి 3 సర్వీసులు అలా జరుగుతాయి. அவங்க அந்த அந்த బిలీవర్స్కుల్లార్ நல்ல ஒரு లింక్ ఉన్నారు. అక్కడున్న విశ్వాసుల మధ్యలో మంచి లింకులు ఉంటాయి అన్నమాట. స్పిరిట్ ఆఫ్ కానానైట్ స్పిరిట్. అది ఎలా అంటే ఒక కానానీయుడు ఆత్మ. அதாவது எவ்வளவு தூரத்துக்கு ஒரு நல்ல ஒரு சட்டன் எந்த அளவுக்கு அந்த காரியங்கள் எல்லாம் செஞ்சு வச்சிருக்காங்கிறத உங்களுக்கு நான் சொல்றேன். సైతానుడు ఎంతవరకు అటువంటి కార్యములను తీసుకెళ్లాడు అనేది నేను మీకు చెప్తాను. ஒரு బిలీవర్నుடைய బిజినెస్ என்ன அப்படின்னா, ఒక సహోదరుడు అందులో ఉన్న ఒక విశ్వాసి యొక్క వ్యాపారం ఏంటంటే మటన్ షాప్ అండ్ చికెన్ షాప్. అతను మటన్ చికెన్ అమ్మే దుకాణం అయింది. இன்னொரு బిలీవర్నుடைய బిజినెస్, ఇంకో విశ్వాసి యొక్క బిజినెస్ ఏంటంటే ఎలక్ట్రికల్ థింగ్స్, ఇంటికి సంబంధించిన ఎలక్ట్రికల్ వస్తువులు అన్ని అమ్మే దుకాణం. அவர்தான் ப்ரொப்ரைட்டர். ఆయన దానికే ఓనర్ ఆ షాప్. இன்னொரு బిలీవర్, ఇంకొక విశ్వాసి టైల్స్, మార్బుల్స్ இந்த மாதிரிலாம். వాళ్ళందరూ టైల్స్ వ్యాపారం, మార్బుల్స్ వీటికి సంబంధించిన వ్యాపారం చేస్తారు. இன்னொரு அது ஒரு బిజినెస్ సిటీ. అది ఒక వ్యాపారం వర్తక సంబంధమైన పట్టణం. అది இன்னொரு బ్రదర్ இன்னொரு బిజినెస్, ఇంకో సహోదరుడు ఇంకొక బిజినెస్ చేస్తూ ఉంటారు. எல்லாரும் బిజినెస్ தான், అందరూ వ్యాపారం చేసేవాళ్ళే అక్కడ. ఓకే, இப்போ எப்படி அப்படின்னா, సరే ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ஒவ்வொருத்தருக்குள்ள இருக்கிறதான லிங்க் எப்படி அப்படின்னா, ఒకరికి ఎలా లింకులు ఉన్నాయంటే, இப்போ సండే చర్చ్ முடிச்சிட்டு పోறாங்கன்னு வெச்சுங்க, ఆదివారం చర్చ్ ముగించి వెళ్తున్నారు అనుకుందాం. ఓకే, இந்த బ్రదర్ ఏనుடைய మటన్ స్టాల్, చికెన్ స్టాల్కి எல்லாரும் போயிடுவாங்க. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే, ఏ అనే ఒక బ్రదరు ఎవరికైతే చికెన్ మటన్ షాప్ ఉందో మీటింగ్ అవగానే అందరూ ఆ మటన్ షాప్కి వెళ్ళిపోతారు. ஓகே, இப்போ ஒரு வீடு கட்டணும் அப்படின்னா, సరే ఒక ఇల్లు కట్టాలి అంటే, ஓகே, இந்த பிரதர் பியினுடைய இடத்துல போய் அவங்களுக்கு தேவையான எல்லா எலக்ட்ரிக்கல் ஐட்டம்ஸ்லாம் வாங்கிக்குவாங்க. ఇప్పుడు చర్చిలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఎవరైతే ఎలక్ట్రికల్ సంబంధించిన షాప్ ఉందో ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి అన్ని కొనుక్కుంటూ ఉంటారు. இன்னொருத்தவங்க ஒரு மார்பிள் டைல்ஸ் வாங்கணும்னா இந்த இடத்துக்கு போயிடுவாங்க. ఇంకొకరు మార్బుల్ టైల్స్ కావాలంటే ఇంకో సహోదరు దగ్గరికి వెళ్తూ ఉంటారు. இன்னொரு பிரதர் வந்து సిమెంట్ బిజినెస్னா సిమెంట్ அங்க வந்து வாங்கிக்குவாங்க. ఇంకో బ్రదర్కి ఏమైనా సిమెంట్ వ్యాపారం ఉంటే అందరూ సిమెంట్ వ్యాపారం అక్కడికి వెళ్తారు. எல்லாம் பிசினஸ் பீப்புள், எல்லாம் ஒருத்தர் டிபெண்ட் பண்ணி இருக்கிறது, எல்லாம் అందరూ వ్యాపారవేత్తలు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు అనమాట. ఓకే, இப்போ ஒன் ஆஃப் த சர்ச் பிலீவர்ஸ் என்ன கேட்கிறாரு அப்படின்னா, நம்மளுடைய நியூ அண்ட் லிவிங் வே அப்படிங்கிற ட்ரூத்தை கேட்குறாங்க. ఇప్పుడు అందులో ఉన్న ఈ యొక్క చర్చి విశ్వాసులో ఒక అతను ఈ యొక్క నూతనమైన
మన యొక్క సత్యముల గురించి, ఈ మనం జీవించే విధానం గురించి ఆయన అడుగుతున్నారు. அங்க ட்ரூத் இருக்கான்னு கேட்டா அந்த சர்ச்சில் ட்ரூத் இல்ல. ఆ సంఘములో సత్యం ఉందా అంటే అక్కడ సత్యం ప్రకటించబడట్లేదు. ஒரு கிரீவியன்ஸோட தான் அந்த சர்ச்சுக்கு போறாங்க. ఆయన ఎంతో బాధతోనే చర్చికి వెళుతున్నాడు. ட்ரூத் இல்ல, ఎందుకంటే అక్కడ సత్యం లేదు. சரி வெளியில வந்துட வேண்டியதானே. సరే బయటకు వచ్చేయచ్చు కదా, ஆனா வெளியில வர மாட்டாங்க. కానీ బయటకు రావట్లేదు. மார்னிங் அந்த நான் சொல்றதான இந்த சோ கால் சர்ச் அட்டெண்ட் பண்ணுவாங்க. ఉదయకాలం ముందు ఆ చర్చికి వెళతారు ఆయన సర్వీస్కి. ஈவினிங் ட்ரூத் வேணுங்கிறதுக்காக நம்மளுடைய சர்ச்சுக்கு வந்துருவாங்க. సాయంత్రం ఈ సత్యం కావాలని చెప్పి సాయంకాలం ఏమో మన చర్చికి వస్తారు. அப்ப நான் கேட்கிறேன், నేను అడుగుతున్నాను ఆయన, ஏன் வந்து உங்களுக்கு ட்ரூத் இல்லைங்கிறப்ப ஏன் அந்த இடத்துல உட்காந்துட்டு இருக்கீங்க? అక్కడ సత్యం లేనప్పుడు ఎందుకు అక్కడ నువ్వు కూర్చుని ఉన్నావు ఇంకా? அப்ப அவர் பிளைனா ஓப்பனா சொன்னார். ఆయన ఎంతో తేటగా చెప్పేశాడు ఆయన విషయం. நான் அந்த இடத்துல இருந்து வெளியில வந்துட்டேன் அப்படின்னா, నేను అక్కడి నుంచి బయటకు వచ్చానంటే பாஸ்டர் என்ன சொல்லுவார் அப்படின்னா, అక్కడ పాస్టర్ గారు ఏం చెప్తారంటే, this brother A has left our church. ఈ బ్రదర్, ఈ సహోదరుడు మన చర్చిని విడిచిపెట్టాడు. அவர் வேற ஒரு ஏதோ ஒரு ட்ரூத்ல போய் விழுந்துட்டார். ఆయన ఏదో సత్యం అని చెప్పి అందులో పడిపోయాడు, వెళ్ళిపోయి. ஸோ அப்படியே நம்மளுடைய வியாபாரம், நம்மளுடைய லாபம், கெயின் எல்லாம் என்ன ஆயிடும், அப்படியே கிறஞ்சு போயிடும். అదే విధంగా ఎవ్వరు మా షాపుకు రారు, నేను బయటకు వెళ్ళిపోతే నా వ్యాపారము నా లాభం అంతా నష్టపోతాను నేను. அப்ப எதுக்காக இந்த சர்ச்சில் இருக்காரு அவர்? ఆయన ఇంకా ఆ చర్చిలో ఎందుకున్నారు? ஒரு அட்வான்டேஜ், ఒక మేలు ఉంది ఆయనకి, ఒక ఉపయోగం ఉంది. என்னுடைய பிசினஸ் ஷேக்குக்காக நான் இந்த சர்ச்சில் இருக்கேன். నా వ్యాపారం నిమిత్తమని చర్చిలో ఉన్నాను. எனக்கு வெளியில உள்ள பீப்புள் வர்றாங்களே இல்லையா, சர்ச்சில் உள்ள இவ்வளவு பீப்புள் எனக்கு பிசினஸ் பண்றாங்க. ఇంకా బయట ఉన్న వాళ్ళకంటే చర్చిలో వాళ్ళు ఎంతమంది వస్తున్నారు కాబట్టి నాకు వ్యాపారం నడుస్తుంది. எவ்வளவு ஒரு ట్రాప్ பாருங்க. చూడండి అలాగా సైతానుడు వేసిన ఉచ్చు ఎలా ఉందో చూడండి అక్కడ. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళ நிறைய హ్యూమన్ ఐడియాలజీ எல்லாம் இன்னைக்கு நிறைய சர்ச்சஸ்ல இருக்கு. ఇక ఇటువంటి ఆలోచనలు చర్చిల్లో చాలా ఉన్నాయి ఈ దినముల్లో. இதான் ஸ்பிரிட் ஆஃப் தி கானானைட் ஸ்பிரிட். ఇదే కానానీయుని ఆత్మ. கர்த்தருடைய ஆலயத்தில் யாதொரு கானானியர் இருக்கிறது இல்லை. యెహోవా మందిరములో ఆ దినమున కానానీయుడు ఇకను ఉండడు. நாம் இங்க மேல வாசிக்கிற verse 20ல 20లో మనం చదువుతున్నాం, குதிரைகளின் மணிகளில் கர்த்தருக்கு பரிசுத்தம் என்னும் விலாசம் எழுதியிருக்குன்னு வாசிக்கிறோம். గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అన్న మాట రాయబడును. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? அந்த காலத்துல சகரியா தீர்க்கதரிசியினுடைய காலத்தில் இன்னைக்கு ஊபர், இன்னைக்கு ரெட் டாக்ஸி அப்படியெல்லாம் நான் பார்க்குறேன். இன்னைக்கு ఇప్పుడు ఈ దినముల్లో మనం ఉబరు, తర్వాత ర్యాపిడో అనే టాక్సీలు చూస్తున్నాం. சில பிலீவர்ஸ்னுடைய కార్ల, சில பிலீவர்ஸ்னுடைய ஆட்டோஸ்ல ప్రైజ్ ద లార్డ్ அப்படின்னு போட்டிருக்கோம். కొంతమంది విశ్వాసులకు కనుక కార్లో ఆటోలు ఉంటే దాని మీద దేవునికి స్తోత్రము, ప్రైజ్ ద లార్డ్ అని రాసుకుంటారు. హోలీ అంటు ద లార్డ్, దేవునికి పరిశుద్ధత. அப்படிலாம் சில டாக்ஸி ரெட் டாக்ஸி சில ஆட்டோஸ்லாம் நம்ம பார்ப்போம். ఆ టాక్సీల మీద ఆటోల మీద మనం అలా చూస్తాం. நான் அந்த மாதிரி சில சமயங்களில் ட்ராவல் பண்ணியிருக்கிறப்ப கேட்டிருக்கேன். నేను అటువంటి టాక్సీలో అప్పుడప్పుడు ప్రయాణం చేయకుండా నేను అడుగుతూ ఉంటాను, బ్రదర్ ఆర్ యు బిలీవర్ அப்படின்னு. బ్రదర్ మీరు విశ్వాసులా అని అడిగేవాడిని. ఎస్ బ్రదర్ ఐఎమ్ ఎ బిలీవర్. అవును బ్రదర్ నేను విశ్వాసినే అనేవాడు. సో ఐఎమ్ అటెండింగ్ దిస్ చర్చ్, నేను పలానా చర్చికి వెళ్తున్నాను. సో సమ్ ஒரு ஐடென்டிஃபிகேஷன், ఒక గుర్తింపు, நான் கர்த்தருடைய பிள்ளை, నేను దేవుని బిడ్డని అని ఒక గుర్తింపు அப்படிங்கறத அப்படி காண்பிக்கிறது போல అది అలాగా వాళ్ళు రాసుకుని చూపించే విధంగా சகரியா தீர்க்கதரிசி நாட்களில் குதிரைகளினுடைய மணிகளில் கர்த்தர் ஹோலி அன்டு தி லார்డ్ అని எழுதிருக்குமா. ఇప్పుడు జకరియా దీర్ఘదర్శి ఆయన ప్రవక్త కాలంలో కూడా గుర్రముల కళ్ళల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అన్న మాట రాయబడాలి. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే என்னுடைய బిజినెస్ కర్తருக்கு పరిశుద్ధం అంటే దాని అర్థం ఏంటంటే నా వ్యాపారము దేవునికి ప్రతిష్ఠితము, ఆయనకి పరిశుద్ధము. நான் ஒரு வண்டி வச்சு நான் சம்பாதிக்கிறேன், ஒரு குதிரை வண்டி வச்சு நான் சம்பாதிக்கிறேன். నేను గుర్రపు బండి వచ్చి గుర్రపు బండిని ఉపయోగించి నేను సంపాదిస్తాను. என்னுடைய earning எல்லாம் பரிசுத்தம், నా సంపాదన అంతా పరిశుద్ధమే. நான் அங்கேருந்து சம்பாதிச்சு கொண்டு போய் நான் வீட்டுக்கு கொண்டு போறேன்னா நான் சமைக்கிற பாத்திரங்கள் எல்லாம் ஈவன் பாட்ஸ் அண்ட் வெசல்ஸ் கர்த்தருக்கு பரிசுத்தம். నేను సంపాదించి ఇంటికి తీసుకువెళ్ళే ప్రతి గిన్నె, తర్వాత ప్రతి వస్తువు కూడా, నేను వండుకునే ప్రతి వస్తువు కూడా పరిశుద్ధముగా ఉండాలి. అరుமையானவர்களே, நாம் சாப்பிடுற சாப்பாடு రైచియస్ మనీనుடைய ఎర్నింగ్లో సాப்பிடுற సాப்பாடு, మనం భుజించే ఆహారము న్యాయముగా నీతిగా సంబంధించిన దాంతో మనం భుజించవలసి ఉండదు. ఎస్, కుదిరిகளின் మణిகளில் పరిశుద్ధం, గుర్రముల కళ్ళ మీద యెహోవాకు ప్రతిష్ఠితము అని రాయబడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ஒரு மேன் ஆஃப் காட் ஒரு பிரதர் இப்படி போய் கேட்டார். ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఒక సహోదరుడు ఈ విధంగా అడిగారు, நான் ஃபிஷ் మార్కెట్లో நான் ஃபிష్ వెండరా இருக்கிறேன், నేను ఒక చేపల మార్కెట్లో
చేపలు అమ్మే వర్తకుడుగా ఉన్నాను. நான் எப்படி ரைச்சியஸா நான் ஏர்ன் பண்றது? నేను నీతిగా ఎలా సంపాదించాలి? உடனே அந்த தேவனுடைய மனுஷன் உடனே ஆன்சர்ஸ் பண்ணார். అప్పుడు వెంటనే దైవజనుడు వెంటనే సమాధానం చెప్పారు. உன்னுடைய ஃபிஷ் மார்க்கெட்ல, మీ చేపల మార్కెట్లో நாளையிலேருந்து ఫ్రమ్ టుమారో ఆన్ రేపటి నుంచి நீ 2 బోర్డు వై, అక్కడ 2 బోర్డులు పెట్టుకో. ఎస్టర్డేస్ ఫిష్ அப்படின்னு ஒன்று வை, నిన్నటి చేపలు ఇవి అని ఒకటి రాసి ఉండాలి. టుడే ఫిష్ அப்படின்னு ஒரு బోర్డు வை, ఈ రోజు తాజా చేపలు, ఈ రోజు చేపలు అని 2 బోర్డులు పెట్టుకో. సో బీ రైచియస్ ఇన్ యువర్ ఎర్నింగ్. నీ యొక్క సంపాదనలో నీవు నీతి కలిగి ఉండు. பாருங்க, చూడండి, யார் வைப்பா அது மாதிரி? చూడండి, ఎవరు అలా పెడతారు? అలా பழைய மீனெல்லாம் தூக்கி ஒன்றா கலந்து விட்டுருவாங்கல்ல. ఎవరైనా పాత చేపలు ఏం చేస్తారంటే అన్ని కలిపేసి అమ్మేస్తూ ఉంటారు. இப்போ நான் என்னுடைய ஏர்னிங் ரைச்சியஸ் ஏர்னிங்காக இருக்கணும் அப்படின்னா, నా సంపాదన నీతి కలిగినదిగా ఉండాలి అంటే, ఓకే ఎస్టర్డే ఫిష్, అది నిన్నటి చేపలు ఇవి. ఓకే சில மீன்லாம் நான் விற்கல அப்படின்னா தூக்கி நான் தனியாக வச்சிடணும். அதை సార్ నిన్నటి దిన ముందు నేను అమ్మకుండా ఉండిపోయిన చేపలు ఏమైనా ఉంటే అవి తీసి అలా పక్కన పెట్టేస్తాను. வருகிறவர்கள் என்ன செய்வாங்க? వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎస్టర్డే யார் வாங்குவா? ఎవరు కొంటారు? వచ్చి நிச்சயம் வாங்க மாட்டான். ఎవరు కొనరు. அது தூக்கி நம்ம குப்பையில தான் போடணும். நம்ம అవి తీసుకుని వెళ్ళిపోయి చెత్త కుప్పలో వేసేయాలి మనం. அப்படியே நாட்கள் செல்ல 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 రోజులు గడిచే కొలిది ఏమైందంటే, ఓకే இந்த பிரதருடைய இந்த ஃபிஷ் மார்க்கெட்ல திஸ் பிரதர் திஸ் மேன் இவருடைய கடைக்கு போனா அங்க ஓல்டு ஃபிஷ்ஷே இருக்காதுல்ல. అప్పుడు ఏమోనే మాట వచ్చిందంటే, ఆ ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చేపల మార్కెట్లో పలానా కొట్టుకెళ్తే ఆయన దగ్గర పాత చేపలే ఉండవు. ఎస్, ఆరంభ నాட்களில் சில மீனை கொண்டு கொட்ட வேண்டியதா இருக்கும். ప్రారంభంలో ఏం చేసిందంటే కొన్ని చేపలు మిగిలిపోతే దాన్ని తీసుకెళ్లి చెత్త కుప్పలో వేయాల్సి వచ్చింది. இப்படி 2 போர்டு வச்சா அந்த ஹோல் மீன் மார்க்கெட்ல உள்ளவங்க என்ன சொல்லுவாங்க? ఫూలిష్ మ్యాన్. అలా 2 బోర్డులు పెడితే అప్పుడు అక్కడ చేపల మార్కెట్లో వాళ్ళందరూ ఏమనేవాళ్ళంటే, ఈయన పెద్ద వెర్రోడు, పిచ్చోడు అనేవాళ్ళు. இவனுக்கு ஏதாவது இருக்க ஒன்று வழி புரியாதவனா இருக்கான். ఈయనకి అసలు ఏమైనా ఆలోచన ఉందో? ఏమీ అర్థం లేని వాడి కింద ఉన్నాడు ఈయన. ఎస్, అవును. அந்த இடத்துல டார்க்னஸ் மத்தியில் நம்ம ஒரு షైనింగ్ లైటా இருக்கிறது. అటువంటి చీకటి మధ్యలో మనము ప్రకాశించే వెలుగు కింద ఉండాలి. எல்லாம் லஞ்சம், எல்லாம் பிரைப் இருக்கிற இடத்துல ஒரு ரைச்சியஸா இருக்கிறது. అంతా లంచం ఉన్న ప్రదేశములో నీతి కలిగి జీవించడం. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இந்த పగదిகளில் எல்லாம் நான் வந்து கர்த்தர் நம்மளுடைய మనీ ఏరియాவை பார்க்கிறார். దేవుడు ఈ యొక్క డబ్బు సంబంధించిన విషయంలో మనల్ని గమనిస్తున్నారు. సో அந்த பகுதி மட்டும் இல்லை, అది మాత్రమే కాదు, நம்மளுடைய ஏர்னிங் மட்டும் இல்லை, మన సంపాదన మాత్రమే కాదు, நம்மளுடைய பாஸ்ட்ல நாம் சில விஷயங்களை நம்மளுடைய நல்ல we should lay a good foundation for our past things. గతమునకు సంబంధించిన మన విషయంలో మనం మంచి పునాది వేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. లెవిటికస్ చాప్టర్ 6, లేవికాండము 6వ అధ్యాయం వైపు తిప్పుదాం. சில விஷயங்களை நாம் ரெஸ்டிட்யூட் பண்ணியும் ஆக வேண்டியது இருக்கிறது. కొన్ని మనము తిరిగి ఇచ్చి వేయవలసి ఉంటుంది. లెవిటికస్ చాప్టర్ 6, లేవికాండము 6వ అధ్యాయము. ప్లీజ్ రీడ్ చాప్టర్ ఫ్రమ్ 1. మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాన్ని గూర్చియే గాని, దోచుకునిన దాన్ని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడల నేమి, తన పొరుగువాన్ని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైను అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేమి, అతడు పాపం చేసి అపరాధి యొగును గనుక అతడు తను దోచుకున్న సొమ్మును గూర్చి కానీ, బలత్కారం చేతను అపహరించిన దాన్ని గూర్చి కానీ, తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చి కానీ, పోయి తను దొరికిన దాన్ని గూర్చి కానీ దేని గూర్చి ఆయన్ను తన అబద్ధ ప్రమాణము చేసినో దానంతయు మరలా ఇచ్చుకొనవలెను. అప్ టు వర్స్ 7, 4 బ్రదర్ 7 అప్ టు 7. ఆ మూలధనమును ఇచ్చుకుని దానితో 5వ వంతును తను అపరాధ పరిహారార్థ బలి అర్పించే దినమున సొత్తుదారునికి ఇచ్చుకునేవలను. అతడు యెహోవా తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందులో నుండి నిర్దోషమైన పొట్టేలను యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, అతడు అపరాధి యగినట్లు తాను చేసిన వాటన్నిటిలో దాని విషయమే అతనికి క్షమాపణ కలుగును. இந்த పేజీ நம்ம கையில் வச்சுக்கோ. ఈ పేజీ ఒక చేత్తో ఇలా పట్టుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 17, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం వర్స్ 30. అపోస్తల కార్యాలు 17 వర్స్ 3. நம்ம இது ஓல்ட் கோவெனன்ட்னுடைய வேர்ட்ஸ் அப்படின்னு நம்ம நினைக்கிறோம். మనం ఏమనుకుంటామంటే పాత నిబంధనకి సంబంధించిన మాటలు ఇవి అని మనం అనుకుంటాం. ఎస్, వర్స్ 30, 30 వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 17:30.
ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ஓகே, அறியாமையுள்ள காலங்களே தேவன் காணாத போல இருந்தார். అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నారు. ஸோ அந்த டேஸ்லாம் வந்து ஒரு டேஸ் ஆஃப் இக்னரன்ஸ். ఆ దినముల్లో అజ్ఞాన కాలం అది తెలియదు వాళ్ళకి. நிறைய விஷயங்களை நாம் சில விஷயங்களெல்லாம் செட்டில் பண்ணவே முடியாது. కొన్ని దినముల్లో కొన్ని విషయములు మనం దాన్ని సరి చేసుకోవడానికి కుదరదు. பட் మనీ ఏరియాలో நாம் రెస్టిట్యూట్ பண்ண முடியாது. కానీ ధనమునకు సంబంధించిన విషయంలో మనం ఖచ్చితంగా తిరిగి ఇచ్చుకోవాలి. మెనీ థింగ్స్ நாம் రెస్టిట్యూట్ பண்ண முடியாது அறியாமையுள்ள காலங்களை. మనకు అజ్ఞాన కాలంలో చేసిన అనేకమైనవి మనం తిరిగి ఇవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి அது இந்த வித்தியாசத்தை நான் உங்களுக்கு சொல்றேன். దీని వ్యత్యాసము నేను చెప్తాను మీకు. ஒரு 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 ஒய்ஃபு என்கிட்ட கேட்டிருக்காங்க, ஒரு ஹஸ்பண்டு என்கிட்ட ஆலோசனை கேட்டிருக்காங்க. ఒక భార్య ఒక భర్త కూడా వచ్చి నన్ను ఒక సలహా అడిగారు. இன் டிஃப்ரெண்ட் ஏரியாஸ். వేరే వేరే విషయంలో. நான் என்னுடைய திருமணத்துக்கு முன்னதாக என்னுடைய வாலிபத்தில் நான் வேறொரு ஸ்திரீனிடத்தில் நான் தவறிட்டேன். ఒక భర్త వచ్చి వాళ్ళిద్దరు వేరే వాళ్ళు ఒక భర్త వచ్చి బ్రదర్ని అడిగారట, నాకు వివాహం కాకముందు నేను యవన ప్రాయంలో ఉండగా వేరే ఒక స్త్రీ వల్ల నేను దారి తప్పిపోయాను. ஓகே, இன்னொரு சிஸ்டர் கூட ஒரு పర్సనలాக அவங்களுக்கு ரொம்ப நாளாக ஒரு இருதயத்தில் ஒரு గిల్టీ కాన్షియస్ இருந்தது. ఇంకో సహోదరి, ఆవిడకి వివాహం అయిపోయింది. ఇప్పుడు ఇంకో సహోదరి కూడా వచ్చి పర్సనల్ కౌన్సిలింగ్, ఎందుకంటే కొంతకాలంగా ఆవిడ హృదయంలో ఆ దోషారోపణ అలా ఉండిపోయింది. நான் என்னுடைய மேரேஜுக்கு முன்னால் என்னுடைய காலேஜ் டேஸில் ஐ ஹேட் அன் அஃபேர் வித் எ பாய். నాకు కాలేజీ దినముల్లో నా వివాహానికి ముందు ఒక అబ్బాయితో నాకు ఒక ప్రేమ వ్యవహారం ఉండేది. బట్ నా ఫిజికల్గా నా తవరలేదు. నేను ఎక్కడ భౌతికంగా నేను శరీరంతో పాపం చేయలేదు. ஆனால் சமயத்தில் எப்பயாவது என்னுடைய ஹஸ்பண்ட் இப்படி கேட்பார், ఫులిష్ హస్బెండ్. కానీ కొంతమంది అవివేకులైన భర్తలు ఉంటారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు. వి షుడ్ నెవర్ ఆస్క్ దిస్ క్వశ్చన్. మనం ఎప్పుడు మన భార్యని ప్రశ్న అడగకూడదు. நம்மளுடைய மனைவியோ நம் பிரதர்ஸாக இருக்கும், நான் ஒரு காலம் உன்னுடைய திருமணத்துக்கு முன்னதாக உன்னுடைய பாஸ்ட் அன்கன்வெர்டட் டேஸ்ல உனக்கு ஏதாவது అఫైర్ இருந்ததா? వి షుడ్ నెవర్ ఆస్క్ ఏ క్వశ్చన్. మనం ఇక్కడ భర్తలుగా మనందరం ఉన్నాము. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మన భార్యని, నీ వివాహానికి ముందు నువ్వు ఎప్పుడైనా ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా నీకు అని గతమునికి సంబంధించిన ప్రశ్న అడగకూడదు. ఓకే, இந்த ஹஸ்பண்ட், ఈ భర్త தன்னுடைய అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ తన వైఫ్ பார்த்து கேட்டார், డిడ్ యూ హ్యావ్ ఎనీ అఫైర్ ఇన్ యువర్ కాలేజ్ డేస్? అజ్ఞానం చేత ఏంటంటే తన భార్యను అడిగాడు, మీ కాలేజీ దినముల్లో ఎటువంటి అఫైర్లు ఏమైనా ఉన్నాయా నీకు అని. அந்த సిస్టర్ வந்து అట్ ద టైమ్ షీ కెప్ట్ సైలెన్స్. ఆ సమయం ముందు ఆ సిస్టరు మౌనంగా ఉండిపోయారు. షీ డిడ్ంట్ ఓపెన్ ఎనీథింగ్. ఆవిడేమీ చెప్పలేదు. அப்போ ஒரு கவுன்சிலிங்காக வந்தாங்க. అప్పుడు ఒక కౌన్సిలింగ్కి వచ్చారు ఆవిడ. ஒரு హస్బెండ్ ఇది మరి వందారు. ఒక భర్త కూడా, వేరే భర్త కూడా ఆ విధంగా సలహా కోసం వచ్చారు. సో దేర్ ఆర్ టూ థింగ్స్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. వన్ ఇస్ విజ్డమ్, ఒకటి జ్ఞానము, హానెస్టీ. ఒకటి జ్ఞానము, ఒకటి యథార్థత. ఇది మదర్ ఆఫ్ విచ్ వన్ ఇస్ మదర్? విజ్డమ్ ఇస్ ద మదర్ ఆఫ్ హానెస్టీ. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో జ్ఞానము యథార్థతలో వాటికి తల్లి ఏదంటే జ్ఞానమే ఈ యొక్క యథార్థతకి తల్లి. நான் அந்த இடத்துல ஹானஸ்டா இருக்கணும் அப்படிங்கிறதுக்காக எஸ் இன் த பாஸ்ட் நான் இந்த இடத்துல நான் தப்பு பண்ணிட்டேன் அப்படி சொல்லக்கூடாது. ఈ విషయంలో నేను యథార్థంగా ఉండాలని చెప్పేసి వెళ్ళిపోయి, అవును గతంలో నేను ఇలాంటి విషయంలో తప్పు చేశాను అని చెప్పకూడదు. நான் ஒரு என்ன கிரைஸ்ட் நம்மளை, அவருடைய பிளட் நம்மளை கிளென்ஸ் பண்ணி நம்மளை ரைச்சியஸ் ஆக்கிடுச்சு. ఇది క్రీస్తు తన రక్తమును చిందించి మన నీతిమంతులుగా చేశారు. அந்த ஹஸ்பண்டையும் அந்த ஒரு பிரதர்ட்டையும் அதான் சொன்னேன். அந்த சிஸ்டர் டோன்ட் ரிவீல் யுவர் பாஸ்ட். ఆ సహోదరుడితో అదే చెప్పాను, ఇంకో సహోదరితో కూడా అదే చెప్పాను. మీ గతమునికి సంబంధించి మీరు బహిర్గతం చెప్పాల్సిన అవసరం లేదు. கிரைஸ்ட் உங்களை கிளென்ஸ் பண்ணிட்டார். క్రీస్తు మిమ్మల్ని శుద్ధీకరించారు. நீங்க தேவனே உங்களை வந்து பரிசுத்தமாக்குனதை நீங்க தீட்டு டிஃபைல் அப்படி சொல்லக்கூடாது. டிஃபைல்மெண்ட் சொல்லக்கூடாது. నీవు దేవుడే నేను పరిశుద్ధపరిచిన తర్వాత నేను ఇంకా కల్మషంగా ఉన్నానని నువ్వు చెప్పకూడదు. கிறிஸ்துவோட ரத்தம் உங்களை பரிசுத்தமாக்கிடுச்சு. క్రీస్తు రక్తము నేను పరిచింది. if the husband's foolish ஒரு காரியத்தை கேட்டா கூட say no. భర్త అజ్ఞానం చేత అటువంటి ఒక ప్రశ్న అడిగినా గానీ లేదు అని చెప్పు అని చెప్పాను. அப்படிதான் தைரியமா சொன்னேன். అది ధైర్యంగా చెప్పాలి. why? ఎందుకు? wisdom is the mother of honesty. ఎందుకంటే జ్ఞానం అనేది యథార్థతకి తల్లి లాంటిది. wisdom is the mother of all righteousness, holiness, love, honesty.
అంత నీతి కన్నా పరిశుద్ధతకి యథార్థతకి అందరికీ తల్లి జ్ఞానము. இப்ப దిస్ వర్స్ Acts 17:30 డేస్ ఆఫ్ ఇగ్నరెన్స్ அப்படின்றது. అపోస్తలుల కార్యాలు 17:30లో అజ్ఞాన కాలము అని రాయబడింది. சில விஷயங்களை நம்மளால என்ன செய்ய முடியாதுன்னா we cannot restitute, we cannot separate the past in certain areas. గతమునికి సంబంధించిన కొన్ని విషయములు మనము తిరిగి సరి చేసుకోలేము. சில விஷயங்களை సరి செய்ய முடியாது. కొన్ని సరి చేసుకోవడానికి కుదరదు. yes, now we receive forgiveness from the Lord. అవును, దేవుని దగ్గర నుంచి మనం దాని విషయమై క్షమాపణ పొందుకుంటాం, ఇంకంతే. there's no place for any guilty conscience also. అక్కడ మనము అభద్రతా భావం లేకపోతే దోషారోపణలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. yes, we should resist Satan also in that area. మనం ఈ విషయంలో సైతాన్ని కూడా ఎదిరించే వారి కింద ఉండాలి. but కానీ in the area of money matters, కానీ ఈ డబ్బుకు సంబంధించిన విషయంలో అయితే we can make restitution. మనం తిరిగి చెల్లించుకోవాల్సి ఉంటుంది. why? because ఎందుకంటే இவருடைய பணம் நான் திருடி இருக்கிறது அவருடைய பாக்கெட்ல திருடினது இப்ப என் பாக்கெட்ல இருக்கு. ఇప్పుడు ఆయన జోబులోంచి నేను దొంగిలించింది ఇప్పుడు నా జోబులో ఉంది కాబట్టి அதை நான் திருப்பி கொடுக்கலாமே, నేను తిరిగి ఇవ్వచ్చు కదా. இதன் நம்ம உடனே என்ன சொல்லலாம், பிரதர் you have taken that words from Leviticus, from Old Testament அப்படி நம்ம சொல்லலாம். మనం ఏమంటాం, బ్రదర్ ఇంకా మీరు పాత నిబంధన గురించి మాట్లాడుతున్నారు, లేవి కాండంలో వచ్చినవి ఎత్తి మాట్లాడుతున్నారు అని మీరు చెప్పొచ్చు. but in the case of Zacchaeus, కానీ జక్కయ్య విషయంలో Luke 19, లూకా సువార్త 19వ అధ్యాయంలో Jesus gave a good comment about him. ఆయన గురించి యేసు ప్రభు ఒక మంచి సాక్ష్యం చెప్పారు. அவன் ஒரு அவன் நல்ல ஒரு தீர்மானம் எடுத்தான். ఆయన ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. எங்க இருந்து? ఎక్కడి నుంచి? அவனுக்கு லெவிட்டிகஸ் காட்டிலும் அதிகமான நீதியை செய்தான். ఆయన లేవి కాండము కంటే దానికి మించి హెచ్చైన నీతి చేశాడు. ఆయన యాక్చువల్లీ 1/5 தான் நம்ம கொடுக்கணும். ఒక 1/5 ఎక్స్ట్రా கொடுக்க வேண்டியது 1/5 தான். ఎక్స్ట్రా తను ఇవ్వవలసిన దానికంటే అందులో 5వ భాగము ఆయన ఎక్స్ట్రా ఇవ్వవలసి ఉండింది లేవి కాండం ప్రకారము. బట్ కానీ సఖేయు ఎవరికి கொடுத்தான்னா జక్కయ్య ఏం చేశాడంటే 4 టైమ్స్ అధికంగా கொடுத்தா எல்லாரும். జక్కయ్య ఏం చేశాడంటే ఇంకా తనకి ఇవ్వవలసింది దానికన్నా 4 రెట్లు అధికంగా ఇచ్చాడు. సర్మయానవర్లే இந்த விஷயத்துல பாரமாக்கி கொள்ளக்கூடாது. ఈ విషయంలో మనము మన హృదయం నొప్పించుకోకుండా ఉండాలి. సమయంలో நம்மளுடைய హోలీ స్పిరిట్ நம்மள ஒரு காரியத்தை கன்விக்ட் பண்ணாரனால், ఈ పరిశుద్ధాత్ముడు గనక మనం ఒక విషయంలో మనల్ని ఒప్పించారు అంటే, కండమ్నేషన్ ఫ్రమ్ సాటన్, దోషారోపణ అనేది సైతాను దగ్గర నుంచి వస్తుంది. కన్విక్షన్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, కానీ ఒప్పింపు అనేది పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వస్తుంది. హోలీ స్పిరిట్ ஏதாவது பாஸ்ட் மணி ஏரியாஸ்ல ஏதாவது மணி டீலிங்ஸ்ல ஒரு காரியத்தை కన్విక్ట్ பண்ணாரனால், పరిశుద్ధాత్ముడు ఏదో ఒక ధనము సంబంధించిన ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఒప్పించినప్పుడు అది మనం రిటర్న్ பண்ணணும், మనం దాన్ని తిరిగి చెల్లించాలి. ఎస్, அப்படின்னா in order to lay a good foundation, deep foundation, ఎందుకంటే మనము స్థిరమైన లోతైన పునాది వేసుకోవడానికి, సాటన్ ఎదుర్த்து నిக்கிறதுக்காக, సైతాన్ని ఎదిరించడానికి, నిలబడడానికి. இப்படிதான் சகேயு செஞ்சான். ఇదే జక్కయ్య చేశాడు. సో அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இந்த மாதிரி ఏరియాவுல எல்லாம் நம்ம என்ன செய்யணும் அப்படின்னா, நாம் திரும்ப செலுத்த வேண்டியதா இருந்தா நாம் திரும்ப செலுத்தணும். ఇటువంటి విషయములన్నిటిలో మనం ఏం చేయాలంటే తిరిగి చెల్లించవలసింది తిరిగి చెల్లించాలి. அதை நாம் மகிழ்ச்சியோடு நாம் செய்யணும். అది మనం ఎంతో సంతోషంతో చేయాలి. அந்த ఏరియా மட்டும் இல்ல, అదే కాదు, சிலருக்கு நாம் கடன் பட்டிருந்தோம்னு வச்சுங்க, కొన్ని మనం అప్పు చేస్తాం అనుకుందాం, நம்மளுடைய என்னென்னலாம் டெப்ட்ஸ், அதாவது we should clear our debts also, మన అప్పులన్నీ మనం తిరిగి చెల్లించే వారి కింద ఉండాలి. இந்த ఏరియాவுலயும் ஒரு some sort of righteousness இருக்கு. ఇందులో కూడా ఒక రకమైన నీతి ఉంటుంది. நாம் இங்க வாசிக்கிறோம், మనం ఇక్కడ చదువుతున్నాం. Proverbs chapter 3, మనం చూద్దాం సామెతలు 3వ అధ్యాయము. Proverbs chapter 3, సామెతలు 3వ అధ్యాయం వైపు తిప్పుదాం. verse 28, 3:28 వైపు తిప్పుదాం. in message TLB వెర్షన్లో இந்த verse వేరే மாதிரி இருக்கு. ద లివింగ్ బైబిల్లో ఇది వేరే విధంగా ఉంటుంది, తెలుగులో వేరే విధంగా ఉంటుంది. 28లో వాసిக்கிறோம். 28లో మనం చదువుతున్నాం. உன்னிடத்தில் பொருள் இருக்கையில் உன் கடன்காரனை நோக்கி அப்படின்றது. ఇక్కడ చూడండి, తెలుగులో లివింగ్ TLBలో, మనం తెలుగులో అయితే ఆ విధంగా లేదు. లివింగ్ బైబిల్లో ఏముంటుందంటే, ద్రవ్యము నీ యొద్ద ఉండగా నీవు అప్పు ఇచ్చిన వానిని చూచి అని, நாளைக்கு வா நாளைக்கு தருகிறேன் என்று சொல்லாதேன்னு சொல்ல, రేపు వచ్చేదని పోయి రమ్మని అనవద్దు అని ఉంటుంది. ఎస్, நம்மிடத்தில் பொருள் இருக்கையில், మన దగ్గర డబ్బు ఉంది తిరిగి చెల్లించడానికి. அதாவது சில ஹவுசிங் லோனா இருக்கலாம், அதுக்கெல்லாம் ஒரு ஹைபாத்திகேட் பண்ணிருப்போம் நம்ம. ఇప్పుడు ఒక హౌసింగ్ లోనే కానీ కార్ లోనే కానీ అనుకోండి, దాన్ని మనం ఎలాగో అక్కడ మనం
దాన్ని రుణము కింద పెట్టి మనం అప్పు తీసుకుంటాం. நான் వెహికల్ లోనా இருக்கட்டும், అది మన వెహికల్లోనే, ஹவுசிங் లోనా இருக்கட்டும், మన హౌసింగ్ లోనే కానీ அதுக்கெல்லாம் நான் ப்ராப்பரா இஎம்ஐ கட்டிட்டு இருக்கணும். దానికి ఖచ్చితంగా మనం ఈఎంఐ కరెక్ట్ కడుతూ ఉండాలి. ஓகே, அது ஒரு அந்த ஏரியா இல்ல. అది ఆ విషయం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. அது ఇల్లాదబడికి దాని లేని విధంగా நிறைய என்ன செஞ்சிருப்போம், வெளியில கடன் வாங்கியிருப்போம். అది కాకుండా మనం బయట చాలా అప్పులు చేస్తూ ఉంటారు. அருமையானவர்களே, this is not righteous. ఇది నీతి కాదండి. நாம் இருக்கிற இந்த ஏரியா ఫినాన్షియల్ బౌండరీకుల్లానే நாம் வாழ பழகணும். మనము మనకున్న ఆర్థిక సంబంధమైన పరిధిలోనే మనం జీవించాలి. వాట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్? ఏంటి యథార్థత అంటే? நம்மளுடைய ఫినాన్షియల్ సర్కిల్ మంత్లీ 30,000 அப்படின்னா we should live within that boundary. మన యొక్క ఆర్థిక సంబంధమైన పరిధి నెలకి 30,000 అయితే ఆ పరిధిలోనే మనం జీవించాలి. ஏன்னா அந்த பவுண்டரி, அந்த ஃபென்ஸ்க்கு வெளியில என்ன இருக்கு அப்படின்னா சர்பெంట్స్ இருக்காங்க. ఎందుకంటే ఈ పరిధి కంచి దాటిన తర్వాత ఏముంటుందంటే పాము ఉంటుంది అక్కడ. ఎస్, அந்த ఫెన్స్ தாண்டி வெளியில யார் போறாங்களோ அவங்களுக்கு சர்பெంట్ బైట్. ఎప్పుడైతే కంచి దాటి బయటకు వెళ్తారో పాము కాటు వేస్తుంది. யார் எது இந்த சர்பெంట్ బైట్? డెప్ట్. ఏది యొక్క పాము కాటు అంటే అప్పు. అరుமையானவர்களே, நம்ம யாரும் இந்த காலையில நம்மள ஹெவியா எடுக்க வேண்டாம். ఎవరు దీనికి పెద్ద భారంగా తీసుకోవద్దు ఉదయ కాలం ముందు. ఓకే, అది ముర్కాలమా இருக்கட்டும், అది ఒక కాలంలో జరిగి ఉండొచ్చు. ஆண்டவரே, ஞானம் இல்லாம நான் கடன் பட்டேன், ప్రభువా జ్ఞానం లేని అజ్ఞాన కాలం ముందు నేను అప్పు చేశాను, என்னுடைய எல்லைக்குள்ளா பவுண்டரிக்குள்ளாக நான் வாழல, నా కంచి లోపల నా పరిధి లోపలే నేను జీవించలేదు, என் மேல இரக்கமாயிருங்க, నా మీద కనికరమును చూపించండి, இனி ஒரு முறை நான் வந்து கடன் பட மாட்டேன், నేను ఇక మీదట అప్పు చేయను, நான் வாங்கின கடனை நான் அடைக்கிறேன், నేను తీసుకున్న అప్పు తిరిగి చెల్లిస్తాను. எஸ், பொருள் இருக்கையில் அதை என்ன செய்யணும்? ద్రవ్యము నీ యొద్ద నుండగా நம்ம அடைக்க பழகணும். మనం దాన్ని ఇచ్చి వేయాలి, తిరిగి చెల్లించాలి. దేవుడు నిశ్చయமா ఉదయం செய்வார். దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ஒரு காரியத்தை நான் சொல்ல விரும்புகிறேன். ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. సెకండ్ కింగ్స్ చాప్టర్ 6. రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయం వైపు తిప్పుదాం. సెకండ్ కింగ్స్ చాప్టర్ 6. రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము. அது எலிசாவுடைய நாட்கள். అది ఎలీషా దినములు. ஒரு మనుஷன் verse 5 లో వాసిக்கிறோம். 4 and chapter 6 4 5 6. 6వ అధ్యాయము రెండో రాజుల గ్రంథము 4, 5, 6 వచనములు చూద్దాం. వారితో కూడా పోయిన వారు యోర్దానుకు వచ్చి మ్రానును నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలునువాడా, అది ఎరువు తెచ్చునని మొరపెట్టను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఓ, என்ன ஒரு అద్భుతమైన ஒரு కార్యం பாருங்க. చూడండి, ఎంతో అద్భుతమైన విషయం ఇక్కడ జరిగిందో చూడండి. இரும்பு மிதக்குமா? ఇనుము ఎప్పుడన్నా తేలుతుందా? எங்கேயாவது ஏதாவது உண்டா? அது ఎక్కడన్నా ఉందా అసలు ఆ విధంగా ఇనుము తేలడం అనేది? இரும்பு மிதக்குமா அப்படின்னா ఇనుము తేలుతుందా? ఎస్, இரும்பு மிதக்கும். అవును, ఇనుము తేలుతుంది. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நான் ரெண்டு காரியத்தை சொல்ல விரும்புறேன். రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, உங்களுடைய முற்காலத்தில் உங்களுடைய டெப்ட், கடனுடைய சுமை எவ்வளவு பெரியதான இரும்பு வெயிட்டா இருந்தாலும் சரி, ఒక్కొక్క దినముల్లో నువ్వు చేసిన అప్పు యొక్క బరువు ఎంత ఇనుము వలె బరువుగా ఉన్నా సరే, சிலருடைய கடன்லாம் வந்து 17 lakhs 40 lakhs 30 lakhs அப்படிங்கறதெல்லாம் நான் கேட்டு కొంతమంది అప్పులు ఎలా ఉంటాయి, 17 లక్షలు 40 లక్షలు అలాగ చెప్తూ ఉంటారు. సచ్ ఏ ஒரு హెవీ వెయిట్, అదెంతో బరువు, ఇనుము అంత బరువుగా ఉంటుంది. మెనీ లాక్స్, కొన్ని లక్షలు. சிலருடைய அதாவது எவ்வளவு ஆழத்துக்கு போயிருந்திருந்தாலும் சரி, నువ్వు ఎంత అడుగుకు పోయినా సరే, அதாவது எத்தனை வருஷமான டெப்டா இருந்தாலும் சரி, అంటే ఎన్ని సంవత్సరముల అప్పు అయినా సరే, எவ்வளவு ஹெவியா இருந்தாலும் சரி, అది ఎంత భారమైనా సరే, எவ்வளவு ஆழத்துக்கு போயிருந்தாலும் சரி, ఎంత అడుగుకు పోయినా సరే, இரும்பு மிதக்குமான்னு கேட்டா இரும்பு மிதக்கும். గొడ్డలు తేలుతుందా అంటే ఇనుము తేలుతుంది అంటే ఇనుము తేలుతుంది. ఎప్పుడు? See the verse 5 లో వాసిக்கிறோம். 5లో మనం చూస్తున్నాం, అయ్యో అయ్యో నా ఏలునువాడా. See, அதாவது ஒரு அவனுடைய கான்சென்ஸ்ல ஒரு கதர் எழுந்துகிட்டே இருப்பாரு. తన మనసాక్షిలో చూడండి ఒక కేక ఎంత అరుపు వస్తుందో చూడండి అక్కడ. ஒரு ஸ்மிட்டன் கான்சென்ஸ் అది గుచ్చబడిన మనసాక్షి. అయ్యో అయ్యో ஐயோ, இரவல் வாங்கிட்டதாச்சே, இரவல் வாங்குனதே, నేను అరువు తెచ్చానే, நான் திரும்ப கொடுக்கணுமே, నేను తిరిగి చెల్లించాలి. இரவலாக வாங்கப்பட்ட திரும்ப கொடுக்கணுமே, నేను దాని ఎరువు తెచ్చాను, దాన్ని తిరిగి చెల్లించాలి. ఎస్, அவருடைய வாழ்க்கையில மட்டும்தான் இரும்பு மிதக்கும். అటువంటి వారి జీవితంలోనే ఇనుము తేలుతుంది. சிலர்லாம் இருக்காங்க, కొంతమంది ఉంటారు, கடன் வாங்கி வச்சுக்குவாங்க, అప్పు చేసి ఉంచుకుంటారు, பாத்துக்கோ அதெல்லாம் பாத்துக்கோ, తర్వాత చూద్దాంలే, తర్వాత చూసుకుందాం అనుకుంటారు. அவங்க இன்னும் ஏகப்பட்ட கடன் வாங்குவாங்க, ఇంకా అప్పు చేస్తూనే ఉంటారు. இன்னும் தங்களுடைய லைஃப்ல லக்ஸரி అండ్ కంఫర్ట్ లైఫ్కి కురచరుగాదు. కొంతమంది అప్పున్నా కానీ వాళ్ళ యొక్క సుఖములకి సౌఖ్యములకి ఎక్కడ కొదువు ఉండదు.
வாங்கினவனுக்கு கடன் அடைக்கணுங்கிற எண்ணம் வராது. వాళ్ళకి తిరిగి చెల్లించాలి అప్పు తీసుకున్నది అనే ఒక ఆలోచన ఉండదు. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళరా, இதெல்லாம் రైచియస్నెస్. ఇదంతా నీతి. We should lay a good foundation, deep foundation in our lives in this area. మన జీవితంలో ఈ విషయంలో మనం ఎంతో లోతైన స్థిరమైన పునాది వేసుకోవాలి. கடன் படாத ஒரு வாழ்க்கை வாழணும். అప్పు చేయని ఒక జీవితం జీవించడం இது சாத்தானுடைய ஒரு விதமான ட்ராப். இது ఈ సైతానుకు వేసే ఒక విధమైన ఉచ్చు. கடன்லே ஜனங்களை சிக்க வச்சு ஜனங்கள் సంజలతోడు వాழ வைக்கிறது. అప్పులోనే జనాల్ని చిక్కుకునేటట్లుగా చేసి వాళ్ళు అలా బాధతోనే జీవించేటట్లుగా చేయడం సైతాను ఉచ్చు. அருமையானவர்களே, நல்ல ஒரு தீர்மானம் எடுப்போம். ప్రియమైన వాళ్ళారా, మంచి నిర్ణయం ఒకటి తీసుకుందాం. எவ்வளவாய் நம்மளிடத்துல பொருள் இருக்கோ நாம் கொடுத்து அடைச்சி வித்தாவது நம்ம என்ன செய்யணும்? கடனை நாம் க்ளோஸ் பண்ணணும். మనము ఎంతవరకు చెల్లించగలమో, మన దగ్గర ఎంత డబ్బు ఉందో అది మొత్తం ఉపయోగించి మనం అప్పు చెల్లించేయాలి. என்னுடைய ஒன் ஆஃப் மை சன்ஸ், నా కుమారులో ఒకళ్ళు ஒரு முறை ஒரு ரொம்ப சிவியரான ஒரு ஒரு సిక్నెస్కుள்ள పోయిటాప్ల. ఆయన ఒకానొక సమయంలో చాలా కష్టమైన ఒక అనారోగ్యంలోనికి వెళ్ళాడు. அதில் many thousands we had to spend for his medical bill. తన యొక్క మెడికల్ బిల్లులకు సంబంధించిన ఖర్చుల కొరకు మేము కొన్ని వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ஸோ அந்த டைமில் என்னுடைய அலுவலகத்திலிருந்து என்னுடைய ஃபண்டு நான் ஒன்று எடுத்தேன். என்னுடைய ஒர்க் ஸ்பாட்லேருந்து ஒரு ஃபண்டு நான் எடுத்தேன். ఆ సమయంలో నేను పనిచేసే స్థలంలో నుండి కొంచెము ధనము నేను తీసుకున్నాను. ఎమర్జెన్సీగా ఎమర్జెన్సీ ఫండ్ కింద అక్కడి నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నాను ఎమర్జెన్సీ కోసం. ఓకే, அதுலேருந்து வெளியில் வந்தாச்சு. నేను దాని నుంచి బయటకు వచ్చేసాను. గాడ్స్ గ్రేస్, హీ వాస్ హీల్డ్. తర్వాత దేవుని దయ వల్ల నా కుమారుడు స్వస్థపడ్డాడు. అప్పుడు నా ఒక కారు ஒன்று வச்சிருந்தேன். అప్పుడు నాకు చిన్న కారు ఉండేది, ఆల్టో కారు ఉండేది. ஒரு சின்ன கார் ஒன்று வச்சிருந்தேன். ఆల్టో కారు చిన్నది ఉండేది నాకు. ఓకే, అది హీలింగ్ பண்ணி முடிச்சு హాస్పిటల్லேருந்து வந்த உடனே அந்த காரை வித்துட்டேன். వెంటనే ఆయన స్వస్థపడి హాస్పిటల్ నుంచి రాగానే కారు అమ్మేశాను. எனக்கு இந்த கார் தேவையில்லை, నాకు ఇప్పుడు కారు అవసరం లేదు. அங்கே வெளியில் இத்தனை thousands நிற்கிதாங்க, ఎందుకంటే బయట ఇన్ని వేలు అప్పు ఉంది నాకు. ఓకే, కారు విత్తేன், కారు అమ్మేశాను, கடன் அடைச்சிட்டேன், వెంటనే అప్పు తీర్చేశాను. ஓகே, இப்போ நம்ம ஆதியிலிருந்து நம்ம கார்லேயே வந்தோம், லைஃப் அண்ட் లగ్జరీ అండ్ కంఫర్ట్లే தான் வந்தோம். మనం ప్రారంభం నుంచి కారులోనే తిరిగామా, ఈ యొక్క సుఖముగా సౌఖ్యములతోనే మనం పెరిగామా? மறுபடியும் ஒரு சில வருஷங்கள் நம்ம என்ன செய்ய வேண்டியதாக இருந்துச்சுன்னா ట్రైన్ జర్నీ, బస్ జర్నీ. మళ్ళీ మనం ట్రైన్ జర్నీ మొదలు పెట్టాలి, మళ్ళీ బస్సులో వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలి, కారు అమ్మేశాం కాబట్టి. நிறைய మినిస్ట్రీ ట్రావెల్స్ நிறைய இருந்துச்சு. సో సేవా పరిచర్య విషయమే చాలా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. yes, I had to travel by bus and train. బస్సుల్లోను ట్రైన్లోను ప్రయాణించాల్సి వచ్చింది. నో లగ్జరీ కంఫర్ట్ நமக்கு தேவை கிடையாது. మనకి ఇప్పుడు అంత లగ్జరీగా మనకు అంత సౌఖ్యములో దొరకలేదు. ஒரு அவுட்ஸ்டாண்டிங் இந்த இடத்துல இருக்காது. ఒక చోట అప్పు ఇలాగా వేచి ఉంది, அது முதல்ல கிளியர் பண்ணுவோம். நமக்கு దాని ముందు అప్పు తీర్చాలి. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, இப்படிதான் நம்மளுடைய ரைச்சியஸ்னஸ் மேல நாம் என்னவா இருக்கணும் அப்படின்னா விருப்பமுடையவர்களாய் நாம் இருக்கணும். అందుకే మనము ఈ యొక్క నీతి మీద మనం ఎంతో ఆశ కలిగి ఉండాలి. ஒரு காரியத்தை சொல்லி நான் முடிக்க விரும்புகிறேன். ఒక విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. జీసస్, యేసు ప్రభు, அவரு ஒரு இடத்துல జీసస్ போகும்பொழுது పన్ను కట్టే విషయంలో యేసు ప్రభు ఒక చోటుకు వెళ్ళినప్పుడు హోల్ ఈవెన్ క్రిస్టియన్స్ நிறைய என்ன செய்றாங்கன்னா మరక్கிறாங்க, టాక్స్ కట్టறது இல்ல. క్రైస్తవులు అనేక మంది ఏం చేస్తున్నారంటే టాక్స్ కట్టకుండా దాన్ని దాచేస్తున్నారు. టాక్స్ కట్టறதுனாவே அவங்களுக்கு ஒரு బిటర్ గాడ్ மாதிரி. அவங்களுக்கு టాక్స్ కట్టడం అంటే వాళ్ళకి ఎంతో కష్టమైన విషయం కింద ఉంటుంది. ఏమాత్రదు, దాన్ని మాయ చేయడం. అరుமையானவர்களே, ప్రియమైన వారు, நாம் டாக்ஸ் எந்த டாக்ஸ் கட்டறதா இருந்தாலும் சரி, మనం ఏ విధమైన పన్ను చెల్లించాల్సి వచ్చినా, நம்மளுடைய బిజినెస్ல இருந்தாலும் సరే, వీటిగా இருந்தாலும் సరే, எந்த వరియా இருந்தாலும் సరే, మనము బిజినెస్ లో మనం ట్యాక్స్ కట్టాల్సి వచ్చినా, లేకపోతే మన ఉద్యోగంలో ట్యాక్స్ కట్టాల్సి వచ్చినా, ఎటువంటి ఇల్లు పన్ను అయినా, ఏ పన్ను అయినా, మాథ్యూ 17 தான் வாசிக்கிறோம். మత్తయి సువార్త 17లో మనం చదువుతున్నాం. జీసస్ அந்த డ్రాక్మా టాక్స్ அவர் கட்ட வேண்டிய அவசியமே கிடையாது. அவருக்கு యేసు ప్రభు యాక్చువల్గా ఆయన పన్ను కట్టాల్సిన అవసరమే లేదు. ஆனால் கையில பணம் இல்ல. కానీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఆ పన్ను కట్టించుకున్న వాళ్ళ చేతిలో డబ్బు లేదు. పీటర్ என்ன சொல்லிட்டு வந்துட்டாருன்னா, జీసస్ టాక్స్ కట్టువారని சொல்லிட்டார். పేతురు ఏం చేసి వచ్చాడంటే, ఎందుకు కట్టడు, మా బోధకుడు కడతాడు అని చెప్పి పేతురు చెప్పి వచ్చేసాడు. అప్పటికి கையில பணம் இல்ல, కానీ చేతిలో డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు. உடனே ఫాదర్, తండ్రి ఏం చేయాలి, నా టాక్స్ కట్ట వేண்டிయ అవసరం, దేర్స్ నో నీడ్ టు పే ద టాక్స్. అసలు నేను ఆ పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు. ఈవెన్ వి డోంట్ హ్యావ్ ఎనీ మనీ అట్ ఆల్. కానీ ఇప్పుడు చెల్లించడానికి నా దగ్గర డబ్బులు కూడా లేదు. బట్ దిస్ పీటర్ என்ன சொல்லிட்டு ఉంటారు, పணம் కట్టువని சொல்லிட்டார். కానీ పేతురు ఏం చెప్పొచ్చాడంటే, కట్టేస్తాడు మా బోధకుడు అని చెప్పొచ్చాడు. ఓకే, ఫాదర్ నోకి பார்த்தார். ఇప్పుడు తండ్రిని చూస్తారు. ఫాదర్ அவர்ட்ட சொன்னார், తండ్రి అన్నారు, ఓకే, உனக்கு ஒரு டாக்ஸ் கட்டுறதுக்கு
ஒரு ஃபிஷ்னுடைய மவுத்தில் ஆயத்தப்படுத்தி வச்சிருக்கேன்னாரு. సరే నువ్వు పన్ను కట్టడానికి ఒక చేప నోట్లో నేను ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాను. గాడ్ ఆఫ్ మిరకల్. చూడండి అద్భుతాలు చేసే దేవుడు. பிரியமானவர்களே, ప్రియమైన వాళ్ళారా, நீங்களும் நானும் ரைச்சியஸ்னஸ் மட்டும் நம்ம விரும்பினா போதும். నువ్వు నేను నీతిగా జీవించాలని ఆశ కలిగి ఉంటే చాలు మనకి. அதனுடைய பேமெண்ட்டுக்கு சோர்ஸ் எங்க இருந்தாலும் சரி, தேவன் மிரக்குலஸா தேவன் மீட் அவுட் பண்ணுவார். ఆ చెల్లించడానికి డబ్బులు ఎక్కడి నుంచైనా కానీ దేవుడు అద్భుతం చేసి దాన్ని మీకు మీ అవసరం తీరుస్తారు. எங்க இருந்தாலும் தேவன் வழி உண்டு பண்ணுவார். ఎక్కడి నుంచో దేవుడు మార్గం తీరుస్తారు. ఫిష్నుடைய మౌత్ல தேவன் ప్రొవిషన్స్ எல்லாம் வச்சிருப்பார். చూడండి కొన్ని చేపల నోట్లో దేవుడు ఇప్పటికే దాన్ని సిద్ధపరిచి ఉంచారు. ఓకే, జీసస్ పెయిడ్ ద టాక్స్. అప్పుడు యేసు ప్రభు పన్ను చెల్లించారు. సో இப்படிதான் நம்மளுடைய வாழ்க்கையில, మన జీవితంలో కూడా అంతే. సో நாம் நீதியை நாம் விரும்புவோம். మనం నీతిగా జీవిద్దాం. எஸ்பெஷலி தி ஏரியா ஆஃப் மணி மேட்டர்ஸ். వారు ముఖ్యంగా ఈ ధన సంబంధమైన విషయంలో. அப்ப அதனுடைய ప్లస్ என்னென்ன, దేవుడు நமக்கு கொடுக்கிற ஒரு ரிவார்ட் என்ன அப்படின்னா, దానివల్ల మనకి పొందే మనం ఆ యొక్క బహుమతి ఏంటంటే ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. ఆయన మనకి ఆనంద తైలాన్ని ఇస్తారు. அவர் అక్రమத்தை వెறுத்தார். he hated iniquity. ఆయన పాపమును ద్వేషించారు. he loved the righteousness. ఆయన నీతిని ప్రేమించాడు. அவர் ఆనంద తైలத்தினால், ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్னால அவர் అభిషేకిத்தார். ఆయన ఆనంద తైలముతో ఆయన అభిషేకించారు. సో இப்படி நம்மளுடைய லைஃப்ல எல்லா பகுதிகளிலும், அது ஏர்னிங்கா இருக்கட்டும், ஒரு காரியத்தை ரெஸ்டிட்யூட் பண்றதா இருக்கட்டும், இல்ல டாக்ஸ் கட்டுறதா இருக்கட்டும், ఇది ట్యాక్స్ కట్టడమైనా కానీ, ఒకరికి తిరిగి చెల్లించే విషయమైనా కానీ, అప్పు విషయంలో అయినా కానీ, நாம் நீதியை நாம் நடுவோம். మనం నీతిగా నడుద్దాం. கர்த்தர் நம்மளை ஆனந்த தைலத்தினால் நம்மை அபிஷேகிப்பார். దేవుడు తన ఆనంద తైలంతో మనల్ని అభిషేకిస్తారు. సో இந்த ఏరియాவில் ஒரு ஷைனிங் லைட்டா நம்ம இருக்கணும். ఈ విషయంలో మనం ప్రకాశించే వెలుగు కింద ఉండాలి. ஒரே ஒரு ப்ராமிஸோட நான் முடிக்கிறேன். ఒక వాగ్దానమును మీకు చూపించి ముగిస్తాను. నీతిమొழி సామ్ కీర్తనలు, సామ్ కీర్తన 37, 37వ కీర్తన 37, 37వ కీర్తన verse 25. 25వ వచనం చూద్దాం. This promise is for parents and our children. ఇది మన తల్లిదండ్రులకి పిల్లలకి ఈ వాగ్దానం. Psalm 37:25. కీర్తనలు 37:25. డేవిడ్ சொல்றார், దావీదు ఈ విధంగా చెప్తున్నాడు, நான் இளைஞனாக இருந்தேன், నేను చిన్నవాడినై ఉంటిని, நான் முதிர் வயதிலும் ஆனேன், ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ஆனாலும் అయినా గాని righteous man கைவிடப்பட்டதையும், నీతిమంతులు విడవబట్టు గాని, அவனுடைய பிள்ளைகள் వారి సంతానము வேலைக்கு அலைந்து திரிகிறதில்லை அப்படின்னு சொல்றாரு. ఉద్యోగము కొరకు తిరుగుట గాని, அது அப்பம் அப்படிங்கறத நான் జాబ్னு சொல்றேன். ఇక్కడ సంతానము ఇక్కడ భిక్షమెత్తుట అనుంది ఎస్ తెలుగులో. అయితే దాన్ని నేను ఒక ఉద్యోగం కొరకు తిరుగుట అని నేను చదువుతున్నాను. அவருடைய பிள்ளைகள் வேலைக்கு அலைந்து திரிகிறதில்லை. వాళ్ళు పిల్లలు ఉద్యోగం కొరకు భిక్షమెత్తవలసిన అవసరం ఉండదు. நிச்சயம் ஏதாவது ஒரு வகையில தேவன் என்ன செய்றார் அப்படின்னா, அவருடைய பிள்ளைகளுக்கு போஷிக்கிறார். దేవుడు ఏ విధంగానైనా వాళ్ళ పిల్లల్ని పోషిస్తారు. அப்பத்துக்கு அவர்கள் இறைந்து திரிகிறதில்லை. వాళ్ళు ఆహారం కొరకు వాళ్ళు తిరిగి చోటు తిరగాల్సిన అవసరం ఉండదు. இது பிள்ளைகளுக்குரிய வாக்குத்தத்தமா இல்ல பேரண்ட்ஸ்க்குரியதா? ఇది పిల్లలకి ఇచ్చిన వాగ్దానమా, తల్లిదండ్రులకి ఇచ్చిన వాగ్దానమా? எஸ், எஸ்பெஷலி பேரண்ட்ஸ். ఇది మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நம்மளுடைய ఏరియా ఫుల్ మనీ మ్యాటర్స్ல రైచియஸா இருக்கும் பொழுது, మనం ధన విషయమై మనం పూర్తిగా నీతిమంతులుగా ఉన్నప్పుడు, தேவன் நம்முடைய பிள்ளைகளை தேவன் கடாட்சிப்பார், வழி நடத்துவார். దేవుడు మన పిల్లల్ని కటాక్షిస్తారు, వాళ్ళని నడిపిస్తారు. பரிசுத்த பிதாவே, நாங்கள் துதிக்கிறோம். పరిశుద్ధమైన తండ్రి, నేను స్తుతిస్తున్నాం ప్రభువా. இந்த மணி மேட்டர்ஸ்லயும் நாங்கள் ఫెయిత్ఫుల్గా இருக்கட்டும், రైచియస్గా இருக்கட்டும், ఈ ధన సంబంధమైన విషయంలో మేము యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉండేటట్లుగా చేయండి. நாமத்தை மகிமைப்படுத்தட்டும், నీ నామమును మహింపరిచేవారుగా చేయండి. இருள் நிறைந்த இந்த உலகத்தின் மத்தியில, இந்த பகுதியில் நாங்கள் ஒரு ஷைனிங் லைட்டா మనీ మ్యాటర్స్లో நாங்கள் இருக்கட்டும் ஆண்டவர். చీకటితో నిండిన ఈ లోకం మధ్యలో ఈ ధన సంబంధమైన విషయంలో ప్రకాశించే వెలుగు కింద మేము ఉండేటట్లుగా చేయండి. நம்முடைய பரிசுத்த ஆவியினால் எங்களுக்கு உதவி செய்யுங்க. నీ పరిశుద్ధాత్మ చేత మాకు సహాయం చేయండి. యేసు నామத்தில் பிதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.